నరేష్ సార్ ఆ లైవ్ లింక్ జనరేట్ చేశారా? Yeah, done. Yes, sir. సార్ నా ఆడియో క్లియరా రవి సార్? Yes, sir. Yes, sir. క్లియర్ సార్, క్లియర్. ఓకే యూట్యూబ్ లింక్ మన జూమ్ మీటింగ్ లింక్ లో లాస్ట్ లో ఉంటుంది సార్ అది. ఓకే ఓకే సార్. Already generated, sir. Already played on. YouTube is live on already. సార్ నా ఆడియో క్లియరా రవి సార్? సార్ ఇప్పుడు కొంచెం స్లో వస్తుంది. క్లియర్ సార్, క్లియర్. యూట్యూబ్ లింక్ మన జూమ్ మీటింగ్ లింక్ లో లాస్ట్ లో ఉంటుంది సార్ అది. ఓకే ఓకే Already generated, sir. Already played on. YouTube is live on already. సార్ నా ఆడియో క్లియరా రవి సార్? సార్ ఇప్పుడు కొంచెం స్లో వస్తుంది. క్లియర్ సార్, క్లియర్. Yeah. Good evening to all. So welcome to all Saturday స్పెషల్ లీడర్స్ జూమ్ మీటింగ్ అందరికీ స్వాగతం. ఈరోజు చాలా ముఖ్యంగా అప్డేట్స్, అదేవిధంగా ప్లాన్ ప్రెజెంటేషన్, ఓకే, చాలా టెక్నికల్గా చాలా క్రూషియల్గా మనం ఫాలో అవ్వాల్సిన సిస్టమ్ విషయాల గురించి ఈరోజు ప్రజెంటేషన్ చేయబోతున్నాం. సో రాజేంద్ర అండ్ నేను, కాబట్టి దయచేసి ఎవరు కూడా మధ్యలో ఎగ్జిట్ కావద్దండి. ఎందుకంటే మెటావేల్ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా పెద్ద పెద్ద పరుగులు తిరుగుతోంది. అందుకోసము మనము అనుక్షణము ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఎప్పుడు కూడా మోసపోకున్నట్లుగా అండ్ సిస్టంలో జరుగుతున్న విషయాల్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అంటే మనం బిజినెస్తో ముందుకు ఎలా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బిజినెస్లో వస్తున్న అప్డేట్స్, ఎందుకంటే చాలామంది కాయిన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి, అరౌండ్ 7 months నుంచి వెయిట్ చేసి, కాయిన్ లిస్ట్ అయిన తర్వాత ఎంతోమంది సేల్స్ గురయ్యారు. చాలా తక్కువ మంది లేండి. అండ్ మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి, వాళ్ళ అవసరాల రీత్యా సెల్ చేసినట్టు ఎటువంటి చింత ఏమీ లేదు. కానీ మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి ఆల్రెడీ కాయిన్ మార్కెట్ క్యాప్లో, కాయిన్ గిగోలో, డెక్స్లో ట్రేడ్ అవుతున్న కొద్దీ ఎంతోమంది 7 months ఆల్మోస్ట్ ఆల్ కాయిన్ ట్రేడింగ్లో లేదు. కాయిన్ ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వగానే, డెక్స్లో లిస్ట్ అవ్వగానే కాయిన్ వాల్యూ చాలా వరకు ఇంకా $1కు $2కు వస్తుందని భయాందోళన చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ డెక్స్కి వచ్చిన తర్వాత కూడా కాయిన్ అనేది $8.59 దాకా వెళ్ళి మళ్ళీ $5కి రిటర్న్ బ్యాక్ చెందుతూ నిన్న $6 రీచ్ అయ్యిందంటే కాయిన్కి ఎంత సపోర్టింగ్ సిస్టమ్ ఉందో మనం ఇక్కడే గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే హిస్టరీలో ఇప్పటి వరకు 7 months హోల్డ్ అయిన కాయిన్, అంటే ట్రేడ్లో లేని కాయిన్ 5.75 దాకా ట్రేడ్ మొదలయ్యి సేమ్ క్లోజ్ అయినప్పుడు 5.7 దాకా 75 క్లోజ్ అయినప్పుడు మళ్ళీ అదే ప్రైస్లో కంబ్యాక్ ఇవ్వడం అంటే ఇట్ వాజ్ ద అన్ఇమాజినబుల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిప్టో గురించి అనుభవం ఉన్న వాళ్ళకి ఈ చిటుకులు సూత్రాల గురించి తెలుసు. ఎందుకంటే ఎన్నో కరెన్సీస్ మనకు మార్కెట్లో వచ్చాయి, అసలు పెరుగుతుందా లేదా అనే డౌట్తో అమాంతం పెరిగి తర్వాత పడిపోయిన సిచ్యువేషన్లు ఉన్నాయి. మరి ఇంకొకసారి రీబ్యాక్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడు కూడా లేవన్నమాట. కానీ మన మెటావేల్ బిజినెస్ ఆపర్చునిటీ అలియాస్ మెటాఫోర్స్ వన్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత కాయిన్ ఎన్నో రెట్లు పెరుగుతూ ముందుకొచ్చింది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని బాగా తెలుసుకోండి. ఎప్పుడు మీరు స్టేబుల్గా ఉండాలి. ఏదైతే చాలా రోజుల నుంచి చాలామంది చెప్తుంటారు బిలీనియర్స్గా మారాలి మారాలి అంటాం, కానీ ఎవరైతే సెల్లింగ్ ప్రెజర్కి సెల్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ బిలీనియర్స్గా మారలేదు. సో ఈరోజు మేమెందరం కూడా కోటీశ్వర్లు కావాలని ఎంతోమంది మనం ప్రజెంటేషన్ చేస్తూ కలలు కంటూ ప్రజెంటేషన్ చేశాం. వాళ్ళందరూ పేషెన్సీగా హోల్డింగ్ని పేషెన్సీగా పెట్టుకున్న వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి చూస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా బిలియనర్స్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండిపోయారు. సో అది నేను చెప్పడమే కాదు, మాటల్లో ఎంతోమంది లీడర్స్ ఇది నిరూపితమైంది. అందుకోసమే ప్రతి ఒక్క అప్డేట్ని అండ్ అదేవిధంగా లాడో గారు అందిస్తున్న ప్రాజెక్ట్ విషయాల్ని ఇంకా ముందు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటినీ ఈరోజు మళ్ళీ మరొకసారి సిస్టంలో జరుగుతున్న ఎక్స్చేంజ్ కావచ్చు, డెక్స్ కావచ్చు, లిక్విడిటీ పూల్ సిస్టమ్ గురించి కావచ్చు,
వీటన్నిటి గురించి కుల్లంకుషంగా తెలియజేయడానికి వన్ ఆఫ్ ది టాప్ లీడర్ రాజేంద్ర గారు ఈరోజు ప్రజెంటేషన్ తీసుకోబోతున్నారు. అండ్ ఆఖర్లో నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయబోతున్నా. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేయకున్నట్లుగా ఎండ్ దాకా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని మిస్ కాకున్నట్లుగా మీ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నా. సో ఇక లేట్ చేయకున్నట్లుగా మీ అందరి హర్షధ్వానాలతో సో గ్రేట్ లీడర్ని రాజేంద్ర సార్ని వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ ప్రెజెంటేషన్ టు యువర్ ఆల్ సెక్షన్. Yes, sir. Yes, sir. Audio is clear, sir? యా క్లియర్, గో హెడ్ సార్. Yeah, thank you. Thank you. Yeah, hi everyone. This is Rajan Crypto from Hyderabad. So, అందరికీ తెలుసు లైక్ వాట్ హ్యాపెండ్ అనేది. సో లాస్ట్ 5 months నుంచి ఏం జరిగింది, 5-6 months నుంచి ప్రతి ఒక్కరం ఎంత ఇబ్బంది పడ్డాము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా మనం ముందుకు వెళ్తున్నాము, ఆ గ్యాప్ లో మనం ఏం చేసాము, ఏం నేర్చుకున్నాము, సో లైక్ ఇన్ ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయబోదాం. సో మీన్ వైల్ నేనైతే బేసికల్లీ ఫ్రమ్ నా బీటెక్ వచ్చేసి జేఎన్టీ కొండగొట్టు నుంచి అయిపోయింది మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై ఎంటెక్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అండ్ మీన్ వైల్ ఈ క్రిప్టో గురించి ఎలా అనేది నేను లాక్డౌన్ నుంచి క్రిప్టోలో నేను వర్క్ చేస్తున్నాను. వై బికాస్ ఐ లాస్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో, లైక్ నా ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని నేను బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నాను టెలిగ్రామ్ ఫ్రాడ్స్ లో. సో దట్ నేనేంటంటే లైక్ నేనే డబ్బులు పోగొట్టుకున్నాను. మరి చాలా మంది మనలాంటి వాళ్ళు ఉంటారు. సో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు చాలా మంది ఈజీ మనీ కోసం ఫైట్ చేస్తుంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పేసి. ఎంతో మంది ఇలా డబ్బులు పోగొట్టుకుంటారు కదా, మరి ఎందుకు పోతున్నాయని చెప్పేసి నేను ఎక్కడైతే పోగొట్టుకోవడం స్టార్ట్ చేశానో అక్కడే నేను నాలెడ్జ్ గెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు డబ్బులు పోతాయి, ఎలా ఉంటారు స్కామర్స్, మార్కెట్ ఏ విధంగా ఉంది అని ప్రతిదీ నేను అనలైజ్ చేసుకొని ఒక 2 years 3 years నేను క్రిప్టోలో నాలెడ్జ్ సంపాదించుకున్నాను. అండ్ టుడే ఐఎమ్ లైక్ బ్లాక్ చైన్ సర్టిఫైడ్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్. సో నేను క్రిప్టో గురించి ఎవ్రీ టైం నేను ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన మెటావెల్ ప్రాజెక్ట్ లో నేను అరౌండ్ మనం డే 1 నుంచి వర్క్ చేస్తున్నాం. కాబట్టి మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఒక క్రిప్టో ఎడ్యుకేషన్ ని మన ముందర పెడుతుంది, ఒక క్రిప్టో లైబ్రరీని మన ముందర పెడుతుంది. సో దట్ మన దాంట్లో కూడా నేను సబ్జెక్ట్ నేర్చుకొని ఇవాళ ఎంతో కొంత ప్రతి ఒక్కరికి క్రిప్టో నాలెడ్జ్ షేర్ చేయడానికి నేను రెడీగా ఉంటున్నాను ఎల్లవేళలా. సో దిస్ ఈజ్ మై లైక్ నా ఇంట్రొడక్షన్. సో బేసికల్లీ సో రైట్ నౌ మై ఏజ్ ఇస్ 26. కంప్లీట్ గా నేను క్రిప్టో ఎడ్యుకేషన్ ని అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీని అండ్ డిజిటల్ పోర్ట్ఫోలియోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఆన్లైన్ ఎర్నింగ్స్ కావచ్చు ఎలా చేయొచ్చు, అండ్ ఆన్లైన్ స్కామ్స్ నుంచి ఎలా బయటపడవచ్చు అనే సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ నేనైతే నా జర్నీని కొనసాగిస్తున్నాను. ఎందుకంటే లైక్ ఎవ్రీవేర్ మనందరం కూడా కావాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం. సో ఆ డబ్బు సంపాదించుకోవడంలో చాలా మంది ఈజియెస్ట్ వేస్ ని వెతుక్కొని డబ్బులు అనేది లాస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నేనే ఎవ్రీ మంత్ ట్రేడింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 1 lakh rupees పోగొట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఎందుకు అంటే నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నాలెడ్జ్ గురించి మనం ఎంతమందికి అయితే అంతమందికి సబ్జెక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలన్నమాట. సో కమింగ్ టు అవర్ టాపిక్, ఈరోజు ఏమేమి కవర్ చేస్తామంటే లైక్ సో సిఎస్ కాయిన్స్ ఎలా గ్రో అవ్వబోతుంది, అండ్ సిఎస్ కాయిన్ ఫ్యూచర్ ఏంటి, ఇవి ఎక్కడ వాడతారు, ఎలా చెక్ చేయాలి, ఎలా బై చేయాలి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సార్ ఇప్పుడు క్లియరా సార్? అగైన్ సార్ రాజేంద్ర సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ వేరే మాటలు వినిపిస్తున్నాయి సార్. ఓకే సందీప్, అరే నీ వాయిస్ వినపడుతుందంట, ఆగరా బాబు. సార్ క్లియరా ఇప్పుడు? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఇప్పటిదాకా? యా రైట్, ఓకే, నో ప్రాబ్లం సార్. యా థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ మై ఇంట్రడక్షన్. సో ఫుల్ టైమ్ గా ఇప్పుడు మనం మెటావేల్ అనే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి సో వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలుసుకోవాలి. సో కమింగ్ టు ద టాపిక్, లైక్ ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నౌ ఏం జరుగుతుంది మార్కెట్ లో అంటే, వి స్టార్టెడ్ విత్ మెటావేల్ అనే ఒక ప్రాజెక్ట్ ఈ రోజు వరల్డ్ వైడ్ గా లైసెన్స్ తీసుకొని మరి బిజినెస్ అనేది చేస్తుంది. సో ఆ లైసెన్స్ సంబంధించిన డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా మనకి టెలిగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏం చేయాలి అంటే, సో ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరే వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ నేర్పియాలంటే మనకెంత నాలెడ్జ్ వచ్చు అనేది మనం చెక్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం మార్కెట్లో బయటకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి చూపెట్టడానికి కానీ వెరిఫై చేయించడానికి కానీ క్లియర్గా ఉంటుంది. సో కమింగ్ టు అవర్ ప్రాజెక్ట్, సో మన ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా కూడా ఒక మార్కెటింగ్ సిస్టంలో రన్ అవుతుంది. అండ్
అట్ ఏ టైం ఒక టెక్నికల్ అప్రోచ్ కూడా మన దాంట్లో ఉంది. అదేంటంటే లైక్ holyverse.ay. holyverse లో మనకి ఏం జరుగుతుంది అంటే ఒక టెక్నికల్ అప్రోచ్ అనేది వరల్డ్ వైడ్ గా మనకి రియలిస్టిక్ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ మెటావేల్ ఏదైతే ఉందో ఈ మెటావేల్ అనేది మనకి కంప్లీట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అనమాట. రిఫరల్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే రిఫరల్ స్ట్రక్చర్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో మెటావేల్ టోకెన్ అండ్ ద కరెన్సీ ఆఫ్ మెటావేల్ ఎకోసిస్టమ్ కంప్లీట్ గా ఏం జరుగుతుంది సార్ ఈ మెటావేల్ లో ప్రెసెంట్ అంటే, సార్ ఆ మెటావేల్ లో ప్రెసెంట్ మనకి T&S అనే సిస్టమ్ మనకి నడుస్తుంది. T&S అంటే టాక్టైల్ అండ్ స్ట్రాటజీ. సో ఈ టాక్టైల్ అండ్ స్ట్రాటజీతో పాటు ఏదైతే సిఎస్ టోకెన్ ఉందంటో కంప్లీట్ గా మనకి సిఎస్ టోకెన్ గురించి ఈ రోజు మనం ఎగ్జాక్ట్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే రైట్ నో ప్రతి ఒక్కరం కూడా వరి అవుతుంది ఏంటంటే ఈ సిఎస్ టోకెన్ ఎలా రన్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది అని చెప్పేసి, ఎలా మనకి కాయిన్ ప్రైస్ ముందుకెళ్తుంది, ఏం చేయాలని ప్రతి ఒక్కరు వరి అవుతున్నారు. సో సింపుల్ థింగ్ సార్, ఈ రోజు మనకి మొన్నటిదాకా కూడా మన కాయిన్ అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ లో కూడా కనపడలేదు, ఎక్కడ కూడా లిస్టింగ్ లో ఉన్నట్టు కనపడలేదు. చాలా మంది లీడర్స్ వరి అయ్యారు, లైక్ మీ కాయిన్ ఆన్లైన్ లో లేదు, గూగుల్లో లేదు, ఎక్కడా లేదు, మీరు ఎందుకు బై చేస్తున్నారని చెప్పేసి చాలా మంది మనల్ని అడగడం జరిగింది. సో దాని అన్నిటికీ ఈ రోజు మనకి ఆన్సర్ వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్ అండి. సో ర్యాంక్ వచ్చేసి 3360 ఉంది మనకి ఇక్కడ. సో కంప్లీట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, 24 hours వాల్యూమ్ ఎంత జనరేట్ అయింది, అండ్ టోటల్ గా సప్లై ఎంత ఉంది అనేది మీరు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ కాయిన్ ని ఎక్కడ కొనాలి అంటే దాని కాంట్రాక్ట్ అడ్రస్ మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఈ యొక్క లింక్ పంపిస్తే సరిపోతుంది. ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా వాళ్ళు చెక్ చేసుకోవడం, బై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి సార్ ఎగ్జాక్ట్ గా T&S సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే మన కాయిన్ యొక్క యూటిలిటీ అనేది నాట్ ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవ్వలేదు. సో యూటిలిటీ అనేది స్టార్ట్ అయితే కనుక మన కాయిన్ ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే కాయిన్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది కాయిన్ ద్వారా. సో ఇందులో మనకి మెటావేల్స్ ఎంటైర్ ఎకో సిస్టమ్ అనేది మనకి సిఎస్ టోకెన్ మీద రన్ అవుతుంది. అండ్ దాంతో పాటు దీన్ని కంప్లీట్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక వేల్డ్ ఎక్స్ మన పేరు మీద మన ఓన్ గా ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ అయింది. ఇందులో మనం ట్రేడ్ చేసుకోవచ్చు, మన కాయిన్స్ స్టేక్ చేసుకోవచ్చు, అండ్ లిక్విడిటీ కూడా మనం పెట్టొచ్చు. సో అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకు ఒక మెటావర్స్ అనే ప్రాజెక్ట్ ఇందులోనే లాంచ్ అవుతుంది. అందులో మనం ఈ కాయిన్ తో వర్చువల్ గా మీరు ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు, అండ్ అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ పీపుల్ కావాల్సిన సర్వీసెస్ కూడా మనం ఈ సిఎస్ టోకెన్ అనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఒక NFT మార్కెట్ ప్లేస్ మనకి రాబోతుంది, అది కూడా సిఎస్ టోకెన్ ద్వారానే రన్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ గేమ్స్ లైక్ ఇప్పుడు క్రిస్టల్ కామి గేమ్ చూడండి మీరు, లైక్ క్రిస్టల్ కామి గేమ్ ద్వారా కూడా మనం సిఎస్ టోకెన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకోవచ్చు. లైక్ ఎయిర్ డ్రాప్ లాగా మన క్రిస్టల్ కామి గేమ్ నుండి మనకు రావడం జరుగుతుంది. సో ఇంకొక కీ డెసిషన్ మన సిఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా అడ్వాంటేజ్ లైక్ ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా డిప్లాయ్ అయినా కానీ, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ దీనికి గవర్నెన్స్ మోడల్లో మనకి ఓటింగ్ రైట్స్ అనేవి మన సిఎస్ కాయిన్ హోల్డర్స్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా క్యాసినో ప్రాజెక్ట్ పెట్టాలన్నా, లేదంటే ఇంకేదైనా మీమ్ కాయిన్ పంప్ చేయాలన్నా, ఏదైనా జరగాలన్నా కానీ కొత్త డెసిషన్ ఏదైనా తీసుకోవాలంటే దానికి మన యొక్క ఓటింగ్ రైట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి సార్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి. సో ఆయన కాయిన్ 1:1 రేషియోలో తీసుకున్నా కూడా ఒక 10,000 ఓటింగ్ కెపాసిటీ అనేది రవి సార్ మనకి ఇక్కడ ఆయన కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. సో ఆ టెక్నాలజీ అనేది గవర్నెన్స్ టెక్నాలజీ అనేది మనకి కాయిన్ కి ఉంది. సో ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ డెసిషన్స్ అనేవి కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఏదన్నా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లేటప్పుడు. ఇంకొక మెకానిజం ఏంటంటే లైక్ గోయింగ్ ఆన్ లో మనకి వాల్యూ అనేది పెంచడానికి మన టోకెన్స్ బర్న్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లైక్ రవి సార్ లైక్ మనకి ప్రీవియస్ డెక్స్ ఏ ప్రైస్ తో క్లోజ్ అయింది చెప్పగలరా? స్టార్టింగ్ సార్, ఎండింగ్ సార్? ఎండింగ్ మొన్న లాస్ట్ లో ఎండింగ్ వచ్చేసి 2.47 సార్. 2.47. మొన్న Okay, sir. వచ్చేసి మనకి లైక్ 5.4 కి 5.3 కి అట్లా క్లోజ్ అయింది. బట్ మనకి అవును సార్. ఎప్పుడైతే 5.78 సార్. ఎప్పుడైతే 5.78. 5.78 ఎప్పుడైతే వేల్డ్ ఎక్స్ ఓపెన్ అయిందో అది స్ట్రైట్ అవే 7 to 9 వరకు వెళ్ళడం జరిగింది మనకి. ఎందుకు వెళ్ళింది ప్రైస్ అంటే సింపుల్ థింగ్, అక్కడ టోకెన్ బర్నింగ్ అనేది జరిగింది. ఏ టోకెన్స్ బర్న్ అయ్యేసారంటే ఏదైతే మనకి 39 lakhs కాయిన్స్ మనకి హ్యాకబుల్ టోకెన్స్ ఉన్నాయో ఆ హ్యాక్ అయిన కాయిన్స్ సర్క్యులేషన్ సప్లై నుంచి తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి సిఎస్ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది SC నుంచి మనకి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. సో దట్ మనకి ప్రైస్ అనేది కొంచెం ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువలో పెరగడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ మనము 5 months నుంచి లైక్ అది బేసిక్ ఎందుకు తగ్గింది ప్రైస్ అంటే 5 months నుంచి మన ఎవరికి కూడా ఖర్చులకు కూడా డబ్బులు లేవు కాబట్టి చాలా మంది సెల్ చేసుకోవడం జరిగింది బేసిక్ నెసెసిటీస్ కోసం. సో దానివల్ల ప్రైస్ అనేది తగ్గింది. సో హిస్టరీలో ఏ కాయిన్ అయినా స్ట్రైట్ అవే పైకి వెళ్ళదు కాబట్టి మన కాయిన్ కూడా మనం యూటిలిటీ కోసం కాయిన్స్ ఎగ్జిట్ చేసుకున్నాం, దానివల్ల ప్రైస్ అనేది డ్రాప్ అయింది. అది పెద్ద మనం వరి అవ్వాల్సిన ప్రాబ్లమే లేదు.
సో ఇక్కడ మీరు ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే క్రాస్ చైన్ కంపాటబిలిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ మనకి BP20 USDT వచ్చినాయి అనుకోండి, సార్ వాళ్ళు కాల్ చేస్తారు, సార్ లైక్ USDT ఉన్నాయి సార్, మన పాలిగన్ చైన్ లో కావాలి సార్ అని చెప్పేసి. ఎందుకు మరి మీరు పాలిగన్ చైన్ లో ఉన్న USDTని డైలోకి మార్చుకోగలుగుతున్నారు, డైలో ఉన్న USDTని PVLలోకి మార్చుకోగలుగుతున్నారు, అండ్ CS లోకి మార్చుకోగలుగుతున్నారు. మరి ఇప్పుడు మన వేల్డెక్స్ కూడా ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు CS ని PVLలోకి మారుస్తుంది, USDTలోకి మారుస్తుంది, డైలోకి మారుస్తుంది. అది ఎంతసేపు ఓన్లీ పాలిగన్ బ్లాక్ చైన్ మీదనే జరుగుతుంది. కమింగ్ డేస్ లో మనకి ఏంటంటే క్రాస్ చైన్ కంపాటబిలిటీ అని, మీకు BEP చైన్ టోకెన్స్ వచ్చినా కూడా, మీరు ఇథీరియం వచ్చినా కూడా, సొలానా వచ్చినా కూడా, BNB చైన్ వచ్చినా కూడా, వీటన్నిటిని కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మన డెక్స్ లోనే. సో ఆ యూటిలిటీ వచ్చినప్పుడు మనకి చాలా అంటే చాలా పాపులారిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డెక్స్ లో యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్న టోకెన్స్ 3. మీకు సింపుల్ గా నేను ఇక్కడ చూపెడతాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ గీకోలోకి వెళ్ళి మన డెక్స్ చూసినట్లయితే యూనిస్వాప్, క్విక్స్వాప్ అండ్ WDEX 5th ప్లేస్ లో మన WDEX అనేది ఉండడం జరిగింది. సో దీని యొక్క 24 hours వాల్యూ మీరు చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 25 lakhs వాల్యూ అనేది జనరేట్ అయింది ఇక్కడ ట్రేడింగ్ వాల్యూ. సో ఎందుకు మరి టాప్ 5 లో వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ 3 కాయిన్స్, 3 pairs తో మనం టాప్ 5 లో మనం పాలిగన్ బ్లాక్ చైన్ లో ఉన్నాం. అలాంటిది రేపు క్రాస్ చైన్ వచ్చేసి అండ్ వేరే పేర్స్ తో మన ట్రేడింగ్ స్టార్ట్ అయింది అంటే కాయిన్ లిస్టింగ్ లోకి వచ్చినప్పుడు, అప్పుడు మన డెక్స్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అనేది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. సో ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 3/3 ఓన్లీ 3 pairs తో మనం ఇంత వాల్యూమ్ జనరేట్ చేస్తాం. రేపు మన యొక్క యూటిలిటీ ఏముంది ఫర్దర్ గా, సో సింపుల్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే, సో వేరే వాటిలలో కూడా అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ కాయిన్ గీకో, కాయిన్ మార్కెట్ క్యాప్, ప్రతి దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత సర్క్యులేటింగ్ సప్లై ఉంది, ఎంత మనకి రిటర్న్స్ వస్తున్నాయి ఏంటి. సో నేను ఏం చెప్తున్నానంటే మన డెక్స్ అనేది ఇస్ పర్ఫార్మింగ్ వెరీ 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 గుడ్, వెరీ గుడ్. సో యాజ్ ఆఫ్ నో ఇంకొక లిస్టింగ్ కూడా మనకి సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ లో కాలేదు, కాకముందుకే మనం ఇంత వాల్యూమ్ జనరేట్ చేస్తున్నామంటే ఫర్దర్ గా ఏం జరుగుద్ది అనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో అండ్ దిస్ ఇస్ మీరు మన కాయిన్ మార్కెట్ క్యాప్ లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, అండ్ కాయిన్ డీకేలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ లైక్ డెక్స్ స్క్రీనర్ అని ఇంకోటి ఉంటుంది, అక్కడ చెక్ చేసుకోవచ్చు. డెక్స్ టూల్స్ అని ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మన కాయిన్ ప్రతి దగ్గర మీకు ఈ రోజు విజిబిలిటీలో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఇక్కడ చూపెడతాను డెక్స్ స్క్రీనర్. అంటే మోస్ట్ ఆఫ్ ది లైక్ ట్రేడర్స్ కానీ ఎవరైనా కానీ ఈ డెక్స్ స్క్రీనర్ అనేది వాడతారు. మీరు ఇక్కడ వచ్చేసి వేల్ బిట్ అని టైప్ చేసినట్లయితే, సో వేల్ బిట్ CES. సో ఇక్కడ చూడండి లాస్ట్ 5 minutes చార్ట్ చూసుకోండి, 15 minutes చార్ట్ చూసుకోండి, 1 hour చార్ట్ చూసుకోండి. సో కంప్లీట్ గా ఇలా వచ్చేసి మన ప్రైస్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 4 hours చార్ట్ పెడదాం. సో మన ప్రైస్ అనేది లైక్ అరౌండ్ మనకి ప్రీవియస్ గా మీకు గుర్తుంటే లాస్ట్ టైం $1.8 కూడా మన కాయిన్ అనేది రావడం జరిగింది. సో అప్పుడు చాలా మందికి నేను చెప్పాను లైక్ సోర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అడ్రస్ మనం చెక్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ అడ్రస్ కరెక్టే ఉంది మీరు బై చేసుకోండి అని కూడా నేను చాలా మందికి చెప్పాను. సమ్ పీపుల్ లైక్ రవి సార్ అండ్ సమ్ టీమ్మేట్స్, నా టీమ్మేట్స్ 1.8 దగ్గర బై చేశారు. ఆల్మోస్ట్ మొన్న వాళ్ళు ఎక్కడ సెల్ చేసుకున్నారంటే లైక్ మీకు చూపెడతాను నేను, వాళ్ళు సెల్ చేసిన ప్రైస్ 7.5 ఎబో. మన కాయిన్ స్పైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 11.47 కూడా వెళ్ళింది. ఆ విషయం ఎవరికి తెలియదు. అంటే ఇమీడియట్ గా స్పైక్ అయిపోయి ఇక్కడికి డౌన్ అవ్వడం జరిగింది. యావరేజ్ గా 8.8 దగ్గర ఎక్కువసేపు మన కాయిన్ స్టేబుల్ అవ్వడం జరిగింది. సో 8.6 దగ్గర సెల్ చేయడం జరిగింది. ఒక పర్సన్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 month లో 5x రిటర్న్స్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది మన CES కాయిన్ తో పాసిబుల్ అయింది. సో ఎప్పుడైనా టెక్నికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో టోకెన్ మార్కెట్ లో కాయిన్ ట్రేడ్ అవుతున్నప్పుడు చాలా మంది ఫేక్ అనుకున్నారు, కానీ ఆ కాయిన్స్ రియల్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే ఆ కాయిన్ మొన్న కాపీ అయ్యాయి. రవి సార్ ఆర్ యూ దేర్? లైక్ మీరు బై చేసిన కాయిన్స్ మీరు సెల్ చేసుకున్నారా మొన్న? చేశాను సార్. సో సేమ్ కాంట్రాక్ట్ అడ్రస్, టెక్నికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు 180 రూపీస్కి 190 రూపీస్కి బై చేసుకున్నారు. కొంతమంది లైక్ $10 ఎబ్బు బై చేసిన వాళ్ళు ఆ ప్రైస్ లో కొనేసరికి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ అరౌండ్ మంచి ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయారు. సో ఇక్కడ ఎందుకు సార్ మరి మీరు సెల్లింగ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, సార్ మార్కెట్ ఈజ్ ఆల్ అబౌట్ బయింగ్ అండ్ సెల్లింగ్. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారనేది మనకు తెలియదు. ఒక పర్సన్ ఎవరైతే ప్రీవియస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళంతా 25 రూపీస్కి 50 రూపీస్కి కొని ఉంటారు కాయిన్స్.
సో దట్ వాళ్ళకి హోల్డింగ్ చేసే కేపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. కానీ కొంతమంది లీడర్స్ మధ్యలో వచ్చారు, 2.77 దగ్గర కొన్నారు, $1 దగ్గర కొన్నారు, $5 దగ్గర కొన్నారు. సో వాళ్ళ ఇష్టానుసారంగా మీ క్యాపిటల్స్ అనేవి సేవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కాయిన్ అనేది పంపింగ్ అండ్ డంపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓన్లీ బిఫోర్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ మన కాయిన్ 0.25 నుంచి $22కి వెళ్ళిందంటే మన కాయిన్ పొటెన్షియల్ మీరు అర్థం చేసుకోవచ్చు. మన కాయిన్ ఆబ్వియస్లీ పైకి వెళ్తుంది, కానీ మీ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, మీ కాయిన్ వ్యాలెట్ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయని చాలా మందికి ఇంపార్టెంట్. ఈ రోజు కూడా ఐ గాట్ ఏ కాల్ లైక్, సార్ నా యొక్క 2,000 కాయిన్స్ పోయాయి సార్ అని చెప్పేసి. సో నేనేమన్నానంటే, ప్రొటెక్షన్ లేనప్పుడు మీ క్రిప్టోలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, చాలా సేఫ్ ఉన్నంత సేపు మన ఫండ్స్ చాలా హ్యాపీగా ఉంటాయి. ఎప్పుడైతే మీ 12 వర్డ్స్ కాపీ కాంప్రమైజ్ అయిపోయినా, అంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్నా, లేదంటే టెలిగ్రామ్లో మీరు హ్యాకింగ్ గురైనా కూడా ఇంకా మనము కలలు కన్న పోర్ట్ఫోలియో అంతా కూడా వైపౌట్ అయిపోద్ది. సో దట్ ఎప్పుడైనా మీరు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఉంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10x వచ్చిందా మీ క్యాపిటల్ తీసుకోండి, 20x వచ్చిందా మీ క్యాపిటల్ తీసుకోండి, 2x వచ్చినా సరే మీ క్యాపిటల్ తీసుకోండి, సేఫ్గా ఉండండి. సో లేదు సార్ నా క్యాపిటల్ అవసరం లేదు, నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలుగుతానంటే మీరు $100 అయ్యేంత వరకు ఆగండి, $50 అయ్యేంత వరకు ఆగండి. బట్ మస్ట్ అండ్ షుడ్ మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే, ఆ కాయిన్స్ ఉన్న వ్యాలెట్ అనేది మీరు డెఫినెట్గా ఓపెన్ చేయకూడదు. చాలా సోషల్ మీడియాకి దూరంగా పెట్టుకోవాలి, హ్యాకింగ్ కాకుండా చూసుకోవాలి. అలా మీరు హోల్డ్ చేయగలను అనుకున్నప్పుడే మీరు హోల్డింగ్ అనేది మెయింటైన్ చేయండి. లేదు అజాగ్రత్తగా ఉంటాము, మాకు సేఫ్టీ కన్సర్న్ లేదు అని అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్ క్యాపిటల్ తీసేసుకోండి. దానివల్ల ఒక అప్లైన్కి ప్రెజర్ ఉండదు, ఒక లీడర్స్కి ప్రెజర్ ఉండదు, మీ ఇంట్లో కూడా మీరు ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఈ డెక్ స్క్రీనర్లో మీరు లైవ్ ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవచ్చు. సో బై 25 seconds ago బై, లైక్ పాలిగన్ స్కాన్ లో ఏ విధంగా కనపడుతుందో మనకి లైవ్ లో మీరు ఇక్కడ బై చూడొచ్చు. 32 seconds ago బై సెల్, ప్రతిదీ బై అండ్ సెల్ అనేది మీకు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో సింపుల్ గా మీరు చూస్తా ఉన్నాను. సో మీరు ఇక్కడ బై అండ్ సెల్ అనేది మీరు లైవ్ లో చూసుకోవచ్చు. సో ఈ డెక్ స్క్రీనర్ అనేది వన్ ఆఫ్ ద కూలెస్ట్ థింగ్ అనమాట. మీరు చాలా నీట్ గా ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు $5.68 ఉంది, లిక్విడిటీ ఎంత ఉంది ఇక్కడ, అండ్ ఫుల్ లైక్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది. సో 2.4 బిలియన్ మార్కెట్ క్యాప్ అంటే మన కాయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ టాప్ 30లో ఇప్పుడు ఉండాలి. బట్ ఎందుకు సార్ టాప్ 30లో లేదంటే, ఇంకా మన కాయిన్ లిస్టింగ్ ఎక్కడ కూడా అవ్వలేదు కాబట్టి టాప్ 30లో మన కాయిన్ లేదు. సో కరెక్ట్ గా మాట్లాడుకుంటే మన కాయిన్ ఎక్కడ లిస్ట్ అవుతుంది అంటే మీకు చూపెడతాను నేను. సో క్రిప్టో కరెన్సీస్, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, సో లాడో గారు సమ్ వన్ సేడ్ లైక్ టాప్ 20లో మన కాయిన్ వస్తుంది అని చెప్పేసి. సో ఎందుకు వస్తుంది సార్ టాప్ 20లో అంటే, మీరు ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూసినట్లయితే, కాయిన్ మార్కెట్ క్యాప్ ఇస్ లైక్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క కాయిన్ ఏదైనా వస్తుంది మార్కెట్ లోకి అంటే అది దాని లిస్టింగ్ కానీ, దాని డీటెయిల్స్ కానీ, దాని కాంట్రాక్ట్ అడ్రస్ కానీ ప్రతి ఒక్కరు తీసుకొని చెక్ చేసుకున్నది ఇక్కడే కాయిన్ మార్కెట్ క్యాప్ లో. సో ఇక్కడ వచ్చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే టాప్ 1 ఎప్పుడు బిట్ కాయిన్ ఉంటుంది. సో దీని సర్క్యులేటింగ్ సప్లై ఎంత ఉంది, దీని మార్కెట్ క్యాప్ ఎంత ఉంది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. సో సర్క్యులేటింగ్ సప్లై అంటే రైట్ నౌ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న కాయిన్స్, తిరుగుతున్న కాయిన్స్, అవన్నిటిని మనం సర్క్యులేటింగ్ సప్లై అంటాం. సో ఇథేరియం, టెథర్, XRP. సో టాప్ 20 మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు మార్కెట్ క్యాప్ చూడొచ్చు. ఎంత ఉందంటే మార్కెట్ క్యాప్ లైక్ 78 నిమిషం. సో ఇప్పుడు మన కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్ ప్రకారం ఇక్కడ 4.98 బిలియన్ లైక్ డై, 5.36 డై. సో టాప్ 30లో మన కాయిన్ ఇప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్ గా లిస్టింగ్ ఇప్పుడు జరిగినా కూడా. మరి టాప్ 20లో నేను మన కాయిన్ వస్తుంది అంటున్నా, ఎందుకంటే టాప్ 20 వరకు కూడా ఒక 10 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంటే అరౌండ్ మనకి టాప్ 20లో కాయిన్ వచ్చడానికి ఛాన్స్ ఉంది. ఎలా వస్తుంది సార్ టాప్ 20లో మన కాయిన్ అంటే, మీరు యాజ్ ఆఫ్ నౌ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మన కాయిన్ $5 ఉంది. సో $5 ఉన్న కాయిన్ అరౌండ్ $15 అయ్యిందనుక టాప్ 30లో మన కాయిన్ చూడొచ్చు. ఈ లోపు మన కాయిన్ లైక్ ఏదైనా ఒక ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయినట్లయితే పక్క టాప్ 30లోకి రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మన కాయిన్ ఇక్కడ ఉండాలి, బట్ ఏంటంటే ఇంకా కంప్లీట్ గా వెరిఫై అవ్వలేదు, ఏ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు కాబట్టి ఈ ర్యాంక్ అనేది అంతగా ఇవ్వరు. కొంచెం అలర్ట్ సింబల్ అనేది మన దానికి ఉంది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతాను లైక్. సో ఎవ్రీవన్ వాజ్ లైక్ వరింగ్ అబౌట్ కాయిన్. T&S మనకు మార్కెటింగ్ స్ట్రక్చర్ బిజినెస్ ఎవరు కూడా సరిగ్గా ఫోకస్ చేయడం లేదు. సో నాట్ ఏ ప్రాబ్లం, ట్రెండింగ్ లో ఉన్న దాని మీద ఫోకస్ చేయండి. సో ఇది మన కాయిన్, ఇక్కడ ఒక సింపుల్ మీరు మార్కెట్ క్యాప్ దగ్గర చూసుకుంటే
సో ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది. ఈ అలర్ట్ ఉన్నంతసేపు మనకి ఇది అనేది టాప్ 30-40లో రావడం కష్టం. సో ఈ అలర్ట్ ఎప్పుడు వెళ్తుంది అంటే మనకు వన్స్ లిస్టింగ్ అనేది జరిగినప్పుడు మనకు అలర్ట్ వెళ్తుంది. సో మన వాళ్ళు సెల్ఫ్ సర్క్యులేటెడ్ రైక్ సప్లై ఎంత అనేది ఇక్కడ మీకు రిపోర్ట్ చేయడం జరిగింది. 27.46 మిలియన్ అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కామెంట్ పెట్టవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో మీరు ఒక అకౌంట్ తీసుకొని లాగిన్ అయిపోయి ఇక్కడ మన కాయిన్ కి మీరు వాట్ వి కాల్ ర్యాంకింగ్ అనేది కామెంట్ అనేది పెట్టాలి. లైక్ బుల్లిషా బేరిషా అనేది మీరు ఏది ఫీల్ అయితే అది కామెంట్ అనేది పెట్టాలి. ఇక్కడ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో నేను మోస్ట్ బుల్లిష్ అని చెప్పేసి నేను ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మీరు ఓట్ అనేది కూడా చేయండి మీ దాని నుంచి లైక్ మన కాయిన్ కి. సో దీనివల్ల ఏమైందంటే పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు కనబడతాయి. సో ఈ విధంగా ప్రతిసారి మీరు ఏం చేస్తుంటే మోర్ రీసెర్చ్. ఇప్పుడు యూనిస్వాప్ లో డైరెక్ట్ మన కాయిన్ 5.7 ఆ వాల్యూమ్ ఎంత జనరేట్ అవుతుంది, రీసెర్చ్ మీరు మొత్తం అసలు ఏంటి కాయిన్ కంపెనీ డీటెయిల్స్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం ఎవరికి వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. టిల్ ద డేట్ ప్రతి ఒక్కరు ప్రౌడ్ టు బి సే లైక్ ప్రతి ఒక్కరు 1 year 2 years నుంచి చాలా మంది హార్డ్ కోర్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు మన కాయిన్ నుంచి. కానీ ఈ రోజు సోషల్ మీడియానే మన కాయిన్ అనేది ప్రమోషన్ స్టార్ట్ చేసింది. సోషల్ మీడియాలోనే మన కాయిన్ గురించి అందరికీ తెలిసిపోతుంది. మనం వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇప్పటి వరకు హీరోస్ ఎవరంటే మన కాయిన్ పంప్ చేసింది అది ఆబ్వియస్లీ మనమే, మార్కెటింగ్ లీడర్సే. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఆల్మోస్ట్ కాయిన్ లిస్టింగ్ అవ్వ ముందుకే అరౌండ్ 4 lakh హోల్డర్స్ 1.63 రైట్ నో కరెంట్ హోల్డర్స్ అనేది మనకు ఉండడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ హోల్డింగ్ కూడా ఎక్కడ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ది సప్లై మనకి ఆల్రెడీ లాక్ లో ఉంది. ఇది ఒక మనకి యునైట్ వర్స్ కానీ మనకి లైక్ ఇన్నర్ బ్యాలెన్స్ కానీ ఒక కాంట్రాక్ట్ అడ్రస్ లో ఒక టాప్ 10 అడ్రసెస్ మనకి రావాల్సిన కాయిన్స్ ఏ ఉంటాయి అన్నమాట. అది లైక్ మనం వెస్టింగ్ లో పెట్టిన కాయిన్ అడ్రసెస్ 3 years 5 years ఆ లాక్ లో ఉన్న కాయిన్స్ అన్ని కూడా సర్క్యులేటింగ్ సప్లైలోకి రావు అనమాట. దానివల్ల మన కాయిన్ ప్రైస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. 3 years 4 years 5 years వరకు కూడా మన ప్రైస్ అనేది డిమాండ్ అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎవ్రీడే కొన్ని కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి దగ్గర మీరు కాయిన్ అనేది చెక్ చేసుకోండి. వెళ్ళిన దగ్గర ప్రతి దగ్గర మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. వెరీ గ్రేటెస్ట్ థింగ్. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. పాలిగాన్ బ్లాక్ చైన్ లో టాప్ 5 లో మనది ఓన్లీ 3 pairs తో మన టాప్ 5 లో ఉండడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. సో దిస్ ఈజ్ లైక్ కాయిన్ ఎలా చూసుకోవాలి ఏంటి అనేది ఇది ఒక బేసిక్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి కమింగ్ టు అవర్ సబ్జెక్ట్ అవర్ మెటా వేల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యా ఇక్కడ టాప్ 10 అడ్రస్లలో మన కాయిన్ ఇవన్నీ చూడొచ్చు. సో ఇక్కడ సోర్స్ కోడ్ మన కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్ లైక్ కాంట్రాక్ట్ అడ్రస్ మీరు చెక్ చేసినట్లయితే ఒక డిస్టర్బెన్స్ ఏంటంటే లైక్ కాంట్రాక్ట్ అనేది ప్రాక్సీ కింద ఉంది. ప్రాక్సీ అంటే ఏం లేదు సార్, సింపుల్ థింగ్. మన కాయిన్స్ హ్యాక్ అయినాయి. హ్యాక్ అయినప్పుడు దాన్ని 1:1 రేషియోలో మనకి ఫోర్కింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో దట్ ఇప్పుడు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏమైనా హ్యాక్ అయితే కనుక ఇమీడియట్ గా మన కాయిన్స్ అనేవి వేరే కాంట్రాక్ట్ లోకి షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉండడానికి కాంట్రాక్ట్ అనేది ప్రాక్సీలో పెట్టడం జరిగింది. ఇది మన అడ్వాంటేజ్ కోసమే పెట్టారు. ఇది మనకి నెగిటివ్ ఏం కాదు. ఇది చాలా అడ్వాంటేజ్ మనకి. ఇప్పటి నుంచి మనకి హ్యాక్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఈజీగా కాయిన్స్ అనేవి ఇంకో విధంగా ఫోర్కింగ్ చేసి ఎమ్మటే కాపీ చేసి ఇవ్వడానికి ఈ కాంట్రాక్ట్ అనేది ప్రాక్సీలో పెట్టడం జరిగింది. సో టోటల్ ట్రాన్స్ఫర్స్, టోటల్ హోల్డర్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. మాక్సిమం సప్లై ఎంత ఉంది, కాంట్రాక్ట్ అడ్రస్ ఎవరైనా కాయిన్ మార్కెట్ క్యాప్కి వచ్చి కాంట్రాక్ట్ అడ్రస్ కాపీ చేసుకొని వెళ్ళండి. లేదంటే మీకు చాలా ఇబ్బంది అనేది జరుగుతుంది. బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యా సో ఇప్పుడు ఎందుకు సిఈఎస్ టోకెన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రిప్టోస్ అంటే, సో మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కాయిన్స్, మీమ్ కాయిన్స్ కానీ స్పెక్యులేటివ్ అసెట్స్ కానీ 1 day 2 days 10x అవ్వడం, ఇమీడియట్ గా డంప్ అవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో కానీ సిఈఎస్ కున్న డిమాండ్ ఏంటంటే రియల్ యూటిలిటీస్ అనేది మన దానికి ఉంది. సో మీరు ఎక్కడ మార్కెట్ లో చూసినట్లయితే కంప్లీట్ గా ఒక లెండింగ్, ట్రేడింగ్ అండ్ స్టేకింగ్ ప్రోగ్రామ్ అనేది మన దాంట్లో రాబోతుంది. అండ్ గేమిఫై ప్రోగ్రామ్స్, ప్లే టు ఎర్న్ అండ్ ఎన్ఎఫ్టీ అప్గ్రేడ్స్, వర్చువల్ వరల్డ్ అనేది కంప్లీట్ గా మన ప్లాట్ఫామ్ నుంచే ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది మనం రిలీజ్ చేయబోతున్నాం. మెటావర్స్ రిలేటెడ్ ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది మన కాయిన్ యూటిలైజ్ చేసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఎందుకు ఈ టోకనామిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచి సప్లై మనది ఆల్రెడీ, ఇంకా మళ్ళీ కొత్తగా మింటింగ్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదు. సో రెవెన్యూ షేరింగ్ ఇప్పుడు ఈకో సిస్టమ్ లో వచ్చే ప్రాఫిట్స్ అన్ని కూడా మనకి ట్రేడింగ్ పూల్ విధంగా అండ్ స్టేకింగ్ విధంగా మనకే షేర్ చేస్తున్నారు. మళ్ళీ అందులో తీసుకున్న ఫీజు కూడా మనకే షేర్ చేస్తున్నారు. కాబట్టి మంచి యూటిలిటీస్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ పోను మనకి లాస్ట్ టైం ఒకసారి కాయిన్స్ బర్న్ చేశారు. యాక్చువల్ 55 CR ఉండాలి మనకి, రిమైనింగ్ కాయిన్స్ బర్న్ చేశారు. అండ్ పోతా ఉంటే మనకి సర్క్యులేటింగ్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది.
ఇప్పుడు రైట్ నౌ యూటిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మనం డబ్ల్యూడెక్స్ మన ఓన్ డెక్స్ లో ట్రేడ్ చేసుకుంటున్నాము. అండ్ క్రిస్టల్ కామి యూటిలిటీ అనేది మనకి లైవ్ గేమ్ అనేది నడుస్తుంది. దాంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఎయిర్ డ్రాప్ కూడా సిఎస్ టోకెన్స్ వస్తాయి క్రిస్టల్ కామి ఆడే వాళ్ళకి, ఫ్రీగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వర్చువల్ రియల్ ఎస్టేట్ కి మనం ఈ మెటా డబ్ల్యూ అనే ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా సిఎస్ టోకెన్ ని మాత్రమే వాడతాం. సో ఇక్కడ చూడండి, యూ విల్ యూజ్ సిఎస్ టోకెన్ యాజ్ ద ప్రైమరీ కరెన్సీ. సో రియల్ ఎస్టేట్ లో ఏదైనా బై చేయాలన్నా మనం సిఎస్ టోకెన్ వాడతాం. సో ఇప్పుడు సార్ రైట్ నౌ లైక్ చాలా మంది ఇంకా కాయిన్స్ కొనలేదు సార్, ఏ విధంగా కొనుక్కోవాలి అంటే మనం ఎలా కొనుక్కుంటూ వచ్చాం. ఎర్లీగా మనం ఫ్రీలాన్స్ పీరియడ్ లో ప్రైవేట్ సేల్స్ అండ్ వైట్ లిస్ట్ మన ఆపర్చునిటీస్ స్టార్టింగ్ నుంచి 0.25 నుంచి మనకి మల్టీ మైనింగ్ పేరుతో మనం కాయిన్స్ అనేది బై చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ డ్రాప్స్ కావాలి సార్, నాకు డబ్బులు లేవు నేను బై చేయడానికి అంటే మీరు T&S ప్రోగ్రామ్ లో బిజినెస్ చేసుకొని మనం సిఎస్ టోకెన్స్ బై చేసుకోవచ్చు, ఐ మీన్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ BYL అనే కొత్త ప్రోగ్రామ్ నెక్స్ట్ మనకి లాంచ్ అవ్వబోతుంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బిల్డ్ యువర్ లెవెల్ అని చెప్పేసి మనకి ఒక కొత్త ప్రోగ్రామ్, మార్కెటింగ్ ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. అండ్ డబ్ల్యూ అకాడమీ అని లాంచ్ అవుతుంది. సో వీటన్నిటి ద్వారా ఎవరైతే ఇందులో యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి కూడా ఎయిర్ డ్రాప్ అనేది రావడం జరుగుతుంది. లేదు ఇంకా ఎలా కొనాలి అంటే మన ఇనీషియల్ లిస్టింగ్ అనేది డబ్ల్యూడెక్స్ ఇప్పటిదాకా మీకు చూపెట్టిన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో ఉంది, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఈ డబ్ల్యూడెక్స్ కి లిక్విడిటీ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ లిక్విడిటీ నుంచి కూడా మీరు సిఎస్ టోకెన్స్ ఎర్న్ చేసుకోవచ్చు, USDT ఎర్న్ చేసుకోవచ్చు, దాని ద్వారా బై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి క్రిస్టల్ కామి ఆడి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా గేమ్స్ మనకు రాబోతున్నాయి, దాని ద్వారా కూడా మీరు సిఎస్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సిఎస్ ని స్టేక్ లో పెట్టి కూడా మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు చాలా చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ఏంటంటే బైనాన్స్, క్యూకాన్, బైబిట్ వన్ ఆఫ్ ద టాప్ Tier 1 ఎక్స్చేంజెస్ లో మన కాయిన్ అనేది లిస్టింగ్ నెగోషియేషన్ జరుగుతుంది, లిస్టింగ్ అనేది జరుగుతుంది. మనకి టాప్ Tier 1 ఎక్స్చేంజెస్ లో మన కాయిన్ అరౌండ్ 4 to 5 ఎక్స్చేంజెస్ లో లిస్టింగ్ అనేది జరగబోతుంది. సో మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ కూడా చాలా మంచిగా అప్గ్రేడ్ చేశారు. అండ్ దాంతో పాటు గ్లోబల్ గా డెఫీ ప్లాట్ఫామ్స్ లో అండ్ గేమింగ్ స్టూడియోస్ తో మెటావర్స్ ప్రాజెక్ట్స్ లో అన్నింటిలో కూడా మన కాయిన్ యూటిలిటీ అనేది జరగబోతుంది. చాలా చాలా పెద్ద పెద్ద కొలాబరేషన్స్ అవన్నీ కూడా. ఇంకా మనకి ఎందుకు ఇప్పుడు సిఎస్ మ్యాటర్స్ అంటే కంప్లీట్ గా ఎవ్రీ వన్ నోస్ లాస్ట్ 2 years నుంచి మన మెటాఫోర్స్ కానీ ఓలివర్స్ కానీ వీటన్నిటికీ బ్యాకప్ ఏంటి అంటే ఈ రోజు బ్యాక్ బోన్ ఏంటి అంటే అది సిఎస్ టోకెన్ ఆల్మోస్ట్. సో కంప్లీట్ గా రానున్న రోజుల్లో కూడా సిఎస్ టోకెన్ అనేది బ్యాక్ బోన్ గా ఉండబోతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి మంచి రియల్ యూటిలిటీ ఉన్న అసెట్ ఇది, మంచి ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ గేమర్స్ కి కూడా మన కాయిన్ కావాల్సిందే, అండ్ డెఫీ యూజర్స్ కూడా మన కాయిన్ కావాల్సిందే. అండ్ మీకు కంప్లీట్ గా మాట్లాడుకున్నట్లయితే మనకి Web3 ఏదైతే ఉందో ఇప్పుడు క్రిప్టో ప్రపంచంలో మన కాయిన్ అనేది మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకునే రోజులు అనేవి రాబోతున్నాయి అనమాట. సో దీని గురించి కంప్లీట్ గా తెలవాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో లిస్టింగ్ అప్డేట్స్ ఇస్తారు. అండ్ కానీ సేఫ్ గా మీ అప్లైన్ పంపించిన మన టీమ్ లీడర్స్ పంపించినవి మాత్రమే మీరు జాయిన్ అవ్వండి, ఏది పడితే జాయిన్ అవ్వకూడదు. అండ్ ఇప్పుడు డబ్ల్యూ అకాడమీ అని చెప్పేసి మనకి మంచిగా ఒకటి ప్రాజెక్ట్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇది జస్ట్ బిగినింగ్. ఆల్మోస్ట్ మనకి లాడో గారు చెప్పినట్టు ఒక 5% మాత్రమే మనం చూసాం, 95% సినిమా మనం ఇంకా చూడబోతున్నాం. చాలా బెనిఫిట్స్ అయితే మనకు రాబోతున్నాయి. అండ్ డబ్ల్యూడెక్స్ యూజర్ గైడ్ గురించి నేను చెప్పను, ఆల్రెడీ మనం ఎవ్రీడే వాడుతున్నాము. ఆ లిక్విడిటీ ఎలా పెట్టాలి, ఏంటి బెనిఫిట్స్, అవన్నీ సార్ వాళ్ళు కూడా చెప్పారు, మీరు వీడియో కూడా చేసాము, అవన్నీ చూసారు. సో ఇప్పుడు రైట్ నౌ మనం మాట్లాడుకున్నట్లయితే ఒక 2 ఎగ్జాంపుల్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక వేల్బిట్ సిఎస్ టోకెన్ అనేది ఎక్కడ వాడబోతున్నారు అంటే ఒక వర్చువల్ ఎకో సిటీ మన దాంట్లోనే మెటావర్ల్డ్లోనే ఒక వర్చువల్ ఎకో సిటీ అనేది ఈ విధంగా స్టార్ట్ అవబోతుంది. సో వర్చువల్ ఎకో సిటీలో ఏం జరుగుద్ది సార్ అంటే, సో మనము ఒక ప్లేయర్స్ ఇక్కడ ఒక అసెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, కొనొచ్చు, వాటిని స్టేక్ లో పెట్టొచ్చు, వాటిని రెంట్కి ఇవ్వచ్చు. మనం ఒక ఫినాన్షియల్ గా మనం ఇక్కడ ఎదగొచ్చు ఈ వర్చువల్ వరల్డ్. సో మనం ఇక్కడ డైలీ లైఫ్ ని రీఇటరేట్ చేస్తాం, అంటే డైలీ లైఫ్ రెప్లికా అనేది వర్చువల్ గా మనం ఇక ఈ మెటావర్ల్డ్ వర్చువల్ సిటీలో మనం చేయబోతున్నాం అనమాట. ఇక్కడ మనకి ల్యాండ్ ఓనర్షిప్ ఉంటుంది. సో డిజిటల్ ఎకానమీని మనం ఓన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్లయితే మీరు ఒక ల్యాండ్ ఓనర్షిప్ తీసుకొని దాన్ని రెంట్కి ఇవ్వచ్చు, అడ్వర్టైజింగ్ చేయించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. అండ్ బిజినెసెస్ చేసుకోవచ్చు, వర్చువల్ స్టోర్స్ పెట్టుకోవచ్చు, NFT గ్యాలరీస్ పెట్టుకోవచ్చు, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఇక్కడ లైక్ మీరు ప్లే టు ఎర్న్ అనే మెకానిజం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ మనకి రియల్ అసెట్స్ వర్చువల్ ల్యాండ్ ని NFTs లాగా మనం బై చేస్తూ ఉంటాం, ట్రూ ఓనర్షిప్ మనకే వస్తుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఈ వర్చువల్ వరల్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను లాస్ట్ లో చూపెడతాను. సో మీరు ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు, టోర్నమెంట్స్ పెట్టుకుంటాం సిఎస్ టోకెన్ ద్వారా, మనము మినీ గేమ్స్ ఉన్నాయి, సోషల్ పార్టీస్ కొలాబరేషన్ జరుగుతాయి, ఇక్కడ ప్లేయర్స్ మనం మీటింగ్స్ పెట్టుకుంటారు.
అండ్ ఇంకా మాట్లాడుకున్నట్లయితే మనకి BYL ప్రోగ్రామ్ లో కంప్లీట్ గా NFTs మీద చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. అందులో మనకి VIP మీటింగ్స్, ఎక్స్క్లూజివ్ మీటింగ్స్ జరుగుతాయి. అవన్నిటికి కూడా మన టోకెన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఒక్క యూటిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్క యూటిలిటీ అది ఏంటంటే మెటావేల్ లైక్ వర్చువల్ సిటీ. మన ప్రోగ్రామ్ లోనే ది వర్చువల్ ఎకో సిటీ అనే పేరు మీద మనకు ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఏం జరుగుద్ది అంటే 2025 లో మనకి ఫౌండేషన్ అనేది వేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ది ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి ల్యాండ్ ప్రీసేల్ జరుగుతుంది. అందులో మనకి అండ్ మార్కెట్ ప్లేసులు స్టార్ట్ అవుతాయి, మినీ గేమ్ స్టార్ట్ అవుతాయి. మన యొక్క అవతార్ కస్టమైజేషన్ కోసం మనం బై చేయాల్సి ఉంటుంది. వేరియబుల్స్ అంటే గాగుల్స్ కానీ, గన్స్ కానీ, లేదంటే డ్రెస్ కానీ, ఏదైనా పబ్జి గేమ్ లో చూసుకున్నట్లయితే అన్ని బై చేసుకుంటాం. ఆ విధంగా మనం బై చేసుకోవాలి అవతార్ని మోడిఫై చేసుకోవడానికి. phase 2 లో 26 లోపు మనకి దీనికి మన అడ్వాన్స్ లెవెల్లో ముందుకెళ్తాం. అండ్ స్టేకింగ్ ల్యాండ్, రీసోర్స్ ల్యాండింగ్, వాటికి డబ్బులు రెవెన్యూ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా 26 లో అంటే నెక్స్ట్ ఇయర్ లో కంప్లీట్ phase 3 లో మనకి డైరెక్ట్ VR/AR కంపాటబిలిటీ గ్లాసెస్ పెట్టుకొని మనం కంప్లీట్ గా ఇప్పుడు రియల్ వరల్డ్ లో ఏ విధంగా అయితే ఉంటున్నామో, ఇప్పుడు డైలీ ఒక అరౌండ్ 24 అవర్స్ లో 8 to 10 అవర్స్ మనం సోషల్ మీడియాలోనే బతుకుతున్నాం. అదే విధంగా మనం మెటావర్స్ వర్చువల్ వరల్డ్ లో VR గ్లాసెస్ పెట్టి మనం వర్చువల్ వరల్డ్ లోనే ఉండబోతున్నాం. అది 2026 లో ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ గా మన ప్రాజెక్ట్ అనేది లైవ్ అవ్వబోతుంది అనమాట నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్. సో ఈ విధంగా మనకి మెటావర్స్ ప్లే అనేది ఒక పెద్ద రివల్యూషన్ క్రియేట్ చేయబోతుంది. ఇందులో మనకి చాలా ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఎర్లీగా ఇందులో జాయిన్ అవ్వాలి, ఎర్లీగా సంపాదించుకోవాలంటే ప్రతి సబ్జెక్ట్ ని మీరు తెలుసుకోండి. ఎక్కడికి వెళ్ళబోతుంది, ఏ విధంగా పని చేయబోతుంది, ఏ విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయగలుగుతారు అండ్ ఎర్న్ చేసుకోగలుగుతారు. లేదు అంటే ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది మ్యాండేటరీ కాదు. ఫ్రీగా ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎయిర్ డ్రాప్స్ ఉన్నాయి, మనకి మార్కెటింగ్ ఉంది, T&S మార్కెటింగ్ ఉంది, క్రిస్టల్ కామి గేమ్ ఉంది. సో ఏ విధంగానైనా మనకి ట్రేడింగ్ పూల్ ఉంది. చాలా మంది ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు డబ్బులు. ఇక్కడ ట్రేడింగ్ పూల్ లో ఇన్వెస్ట్ చేసుకుని మనకి డబ్బులు వస్తాయి. ఒక పర్సన్ డైలీ $500 ఎర్న్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఒక మీమ్ టోకెన్స్ కూడా సొలానా బ్లాక్ చైన్ మీద ఒక మీమ్ డబ్ల్యూ పంప్ అనే పేరు మీద మనకి ఒక రియల్ ఫైనాన్షియల్ పవర్ చూపెట్టడానికి మన వాళ్ళు కూడా ఒక మీమ్ టోకెన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మీమ్ టోకెన్స్ కల్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతిదీ లైక్ పంప్ అండ్ డంప్ 1 day 2 days లో చాలా పెరిగిపోయి ఇమీడియట్ గా డంప్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన వాళ్ళు తీసుకొచ్చే యూటిలిటీ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్ గా ఒక రియల్ యూటిలిటీ క్రియేట్ చేయబోతున్నారు. అది కూడా సొలానా బ్లాక్ చైన్ మీద జరుగుతుంది. సో ఒక లైక్ ఇది ఒక టోకెన్ లాగా మనకి లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గా ఉండడానికి ఈ రగ్ పుల్ సిస్టమ్స్, ఈ హ్యాకింగ్స్, లైక్ ఇదేంది మనకి 1 day లో డంప్ అవ్వడం, ఇవన్నిటిని ఎలిమినేట్ చేసి ఒక మీమ్ టోకెన్ అంటే ఈ విధంగా ఉండాలి, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అనేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డోజీ కాయిన్, షిబా కాయిన్ చూసుకుంటే ఒక లాంగ్ టర్మ్ మీమ్ టోకెన్స్ ఎంత హ్యాపీగా అంటే ఎంత మంచి రిటర్న్స్ అంటే అంత మంచి రిటర్న్స్ ఇచ్చారు. అలా స్టేబుల్ గా సస్టైన్ అవ్వాలంటే దానికి చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఆ విధంగా మన వాళ్ళు కూడా ఒక మీమ్ టోకెన్ ట్రై చేస్తున్నారు. అది లాంచ్ చేయడానికి రెడీగా ఉంది అబౌట్ సొలానా బ్లాక్ చైన్ మీద. సో ఈ విధంగా లైక్ ఒక మీమ్ పవర్ డెఫీ ఒక బిగ్గర్ విజన్ తోటి ఒక ప్రాజెక్ట్ అయితే సొలానా బ్లాక్ చైన్ మీద రాబోతుంది. సో ఇది ఎందుకంటే ఇది ఒక కొత్త యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ పంప్ అండ్ డంప్ అనేది ఎక్కువ జరగదు కాబట్టి రియల్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఈ విధంగా మనకి వండర్ఫుల్ థింగ్స్ అనేవి జరగబోతున్నాయి CS లో. కమింగ్ డేస్ లో మనకి మెటావర్స్ ఎడ్యుకేషన్ హబ్, నేను ఎప్పుడు చెప్తుంటా లైక్ మెటాఫోర్స్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, ఇది ఒక అకాడమీ. ఈ అకాడమీ గురించి మనం నేర్చుకొని మనం వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. అదే మన యొక్క ప్రాజెక్ట్, అదే మన యొక్క అల్టిమేట్ గోల్ అని చెప్పేసి. సో మన మెటావేల్ ఎకో సిస్టమ్ లో ఈ డబ్ల్యూ అకాడమీ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇందులో మనకి కంప్లీట్ గా ఒక సర్టిఫైడ్ లెవెల్లో మనకి లెర్నింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఏ ఫీజు తీసుకోవడం జరగదు, ఫ్రీగా మనకి సబ్జెక్ట్ అనేది నేర్పిస్తారు. కోర్స్ స్ట్రక్చర్ అనేది మనకి బేసిక్స్, అబ్సల్యూట్ బేసిక్స్. ఈ రోజు మన వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్స్ పెట్టండి సార్, సబ్జెక్ట్ చెప్పండి సార్, మాకు నేర్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అబ్సల్యూట్ బేసిక్స్ నుంచి మన దాంట్లోనే కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆ కోర్సులో ఫస్ట్ కోర్స్ ఏంటంటే క్రిప్టో అండ్ బ్లాక్ చైన్ ఫండమెంటల్స్. సో బ్లాక్ చైన్ అంటే ఏంది, ట్రెడిషనల్ గా ఇప్పుడు ఉన్న కన్వెన్షనల్ ఫినాన్స్ సెక్టార్ కి బ్లాక్ చైన్ లో ఉన్న మన క్రిప్టో సెక్టార్ కి అసలు డిఫీ ప్రోటోకాల్స్ ఏ విధంగా ముందుకెళ్తాయి, ఏ విధంగా డిఫరెన్స్, అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, ట్రెడిషనల్ ఫినాన్స్ వ్యవస్థ ఏంది, ఈ Web3 లో ఉన్న ఫినాన్స్ వ్యవస్థ ఏంది అనేది మనకి ఇందులో కవర్ చేస్తారు. బ్లాక్ చైన్ ఫండమెంటల్స్ అండ్ ఒక వ్యాలెట్ ఏ విధంగా సేఫ్టీగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాన్ని కూడా మనకి ఫస్ట్ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. అండ్ ఇది మనకు కూడా అవసరం అండ్ ఎట్ ఏ టైం చాలా మంది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో సెకండ్ వచ్చేసి మెటావేల్ ఎకోసిస్టమ్ డీప్ డైవ్. ఇప్పుడు మన CS టోకెన్ ఎంత బాగా ముందుకెళ్ళబోతుంది, ఏ విధంగా ప్రాఫిట్ తీసుకొస్తుంది అండ్ ఏ విధంగా దీన్ని వాడుతున్నాం, NFTs ద్వారా ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అని సెకండ్ కోర్సు మనకి పెట్టడం జరిగింది.
సో ఇందులోనే ఫస్ట్ కోర్సులో మనకి లైక్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ చైన్ ఫండమెంటల్స్, ఇంకోటి మన మెటావేల్ ఫండమెంటల్స్, అండ్ తర్వాత లెర్న్ టు ఎర్న్ మోడల్. ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో ఈ నేర్చుకున్న దానికి మనకి ఒక ఎన్ఎఫ్టి సర్టిఫికేట్స్ ఇస్తారనమాట. నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, లైక్ మనం సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మనకి ఎన్ఎఫ్టి లో మనకు ఒక సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ ని పెట్టి మనం వర్చువల్ వరల్డ్ లో సబ్జెక్ట్ చెప్పిన ఈ విధంగా జూమ్స్ చెప్పినా మనకు డబ్బులు వస్తాయి. అక్కడ జూమ్ సెషన్ కి ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఆ ఎంట్రీ ఫీజు మనకు వస్తాయి, ఆ విధంగా వస్తాయి. లేదంటే కంపెనీ కొంచెం పే చేయడం, కానీ ఈ విధంగా మనం ఎర్నింగ్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఆ సిస్టమ్, ఈ సర్టిఫికేట్ ద్వారా మనం మళ్ళీ కూడా ఇక్కడ మనం లైక్ ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అండ్ రేపు ఇందులో వచ్చే హయ్యర్ ఫీచర్స్, అంటే నెక్స్ట్ వచ్చే ఏదైతే కొన్ని ఫీచర్స్ ఉంటాయో బై చేసేటప్పుడు ల్యాండ్స్, ఆ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా రావడం జరుగుతుంది, ఎర్లీ యాక్సెస్ కూడా రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా అందరూ ఆ కోర్సులు ఫినిష్ చేయడానికి రెడీగా ఉండండి, టైం అనేది పెట్టుకోవాలి. సో ఎన్ఎఫ్టి సర్టిఫికేట్స్ ఇస్ లైక్ మోర్ దెన్ ఏ బ్యాడ్జ్. సో నేను మొన్న ఐఐటి హైదరాబాద్ లో నేను ఒక 2 days సెషన్కి వెళ్ళాను, అండ్ ఆల్మోస్ట్ 3 months కోర్స్ అది. సో నేను చాలా బాగా నాకు సబ్జెక్ట్ వచ్చింది, నాకు ధైర్యం వచ్చింది, అండ్ డీప్ గా నాకు ఫండమెంటల్స్ అర్థమయ్యాయి. అండ్ వాళ్ళు నాకు ఐఐటి హైదరాబాద్ సర్టిఫైడ్ బ్లాక్ చైన్ సర్టిఫికేట్ వచ్చింది. ఈ రోజు నేను ఐఐటి హైదరాబాద్ బ్లాక్ చైన్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి నేను చెప్పుకోవచ్చు. ఆ విధంగా రేపు మనకు కూడా ఎన్ఎఫ్టి సర్టిఫికేట్స్ అని వస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ ద్వారా మనం లైక్ లీగల్ గా కూడా నేను ఒక ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నాను చూపెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. వితౌట్ ఐడెంటిటీ, నువ్వు ఎవరు అని చెప్పుకోనప్పుడు నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి సబ్జెక్ట్ ఇస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నీకున్న ఐడెంటిటీ ఏంది, నీ ఐడి కార్డ్ ఏంది, నీ ప్రొఫెషన్ ఏందని చెప్పేసి అడుగుతారు. సో నేను ఒక బ్లాక్ చైన్ ఎక్స్పర్ట్, నేను చెప్పొచ్చు అని చెప్పేసి నేను చెప్పుకోవడానికి ఈ రోజు నాకు ఆ రైట్ ఉంది. సో ఆ విధంగా మనకు కూడా సర్టిఫికేట్స్ అందరం కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వాటికి మనము ఆ సర్టిఫికేట్స్ ఉంటే మనం మార్కెట్ ప్లేస్ లో ట్రేడ్ చేసుకోవడం కానీ, స్టేక్ చేసుకొని కానీ, అండ్ విఐపి యాక్సెస్ కానీ, అన్ని బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే లైక్ ఇది మీకు ఒక్కరికి అర్థమవుతుంది కదా సార్ సబ్జెక్ట్ అంటే, అలా ఏం లేదండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ నుంచి మనకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి బిజినెస్ ఎలా చేయాలనేది నేర్పిస్తారు, గేమింగ్ ఎలా ఉంటుంది, ఎన్ఎఫ్టీస్ ఎలా ముందుకెళ్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రేడింగ్ ఏంటి, అన్ని ప్రతిదీ కూడా మనకి డబ్ల్యూ అకాడమీలో కవర్ అవుతుంది అనమాట. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. డబ్ల్యూ అకాడమీ అనేది మనకి వెరీ సూన్ లాంచ్ అవబోతుంది. సో ఇక్కడ ఫ్రీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ డబ్ల్యూ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఎవరైతే బాగా నేర్చుకున్నారో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆ నాలెడ్జ్ ని ఇమీడియట్ గా వాడుకొని మనం డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ లైక్ ఐ హోప్ ఇంకా ఉంది సబ్జెక్ట్ చెప్పడానికి. విల్ బి లైక్ డిస్కసింగ్ సమ్ అదర్ టైం. సో ఆల్రెడీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఐ బెస్ట్ థింక్ ఆఫ్ లైక్ నేను ఆపేయడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మన మెటావేల్ యొక్క సిస్టమ్ అయితే ఆ ప్రొడక్ట్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే లైవ్ గా డబ్ల్యూడెక్స్ ఉంది, టిఎన్ఎస్ ఉంది, బీవైఎల్ అనేది రాబోతుంది. సో ఈ బీవైఎల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఏదైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి మార్కెటింగ్ సిస్టమ్ ఉందో అదే విధంగా మనకి రిఫరల్ స్ట్రక్చర్ ద్వారా మనకి ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ అవబోతుంది, వెరీ సూన్ లాంచ్ అవబోతుంది. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనకి కంప్లీట్ గా ఎన్ఎఫ్టీస్ ద్వారా ఈ బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఎక్కువ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడానికి ఉంటుంది. అండ్ సేమ్ మనకి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నిటితో లింక్అప్ అయ్యి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎన్ఎఫ్టీ లెవెలింగ్ సిస్టమ్ ద్వారా ఇది వర్క్ చేస్తుంది. మీరు హయ్యర్ గా ఎన్ఎఫ్టీ లెవెల్స్ మీరు అచీవ్ అయినట్లయితే ఎక్కువ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది ఇందులో. సో మీకు లైక్ అన్లైక్ మనకి ఎంఎల్ఎంస్ కానీ ఇప్పుడు ఆ విధంగా అనేది ఈ ప్రాజెక్ట్ ఉండదు. మీరు ఆర్గానిక్ వేలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్డ్ వేలో మంచి టీం అనేది చేసుకున్నట్లయితే ఇందులో ఎక్కువ బెనిఫిట్స్ అనేవి మనకు రాబోతున్నాయి. మనం ఎంఎల్ఎం గురించి మాట్లాడుకున్నట్లయితే మనము డైరెక్ట్ రిఫల్స్ ఇవ్వడం అట్లా ఇట్లా చేసుకుంటూ అక్కడితో వదిలేస్తాం. కానీ ఇది ఒక ఆర్గానిక్ వేలో డీప్ డౌన్ గా టీం ఎంత జరుగుతుంది ఏంది అనేది దాన్ని బట్టి మనకు మంచి రిటర్న్స్ అనేవి ఇందులో రాబోతున్నాయి. అండ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్స్ తో దీనికి లింక్అప్ అనేది ఉంటుంది. ఆబ్వియస్లీ ఒక లాంగ్ టర్మ్ టోకెన్స్ మనకి ఆ సిఎస్ అనేది మనకి కంట్రోల్ చేయడానికి బీవీఎల్ మెకానిజం కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే మంచిగా యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి. అంటే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళకి యూటిలిటీస్ ఉంటాయని కాదు, వచ్చిన తర్వాత ఎవరైతే మంచిగా రిఫరల్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే రాబోతుంది. డే 1 నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఇక్కడ లేదన్నమాట. మంచి యూటిలిటీ మనకు రాబోతుంది. ఇప్పుడు ఎందుకు ఈ బీవైఎల్ అనేది ఒక గేమ్ చేంజర్ గా మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఎన్ఎఫ్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఎన్ఎఫ్టీస్ లో డబ్బులు పెట్టి కొడుకున్నారు, ఎన్ఎఫ్టీస్ కి రియల్ యూటిలిటీ లేదు, ఆ ప్రైజులు తగ్గిపోతున్నాయి అని మనకు తెలుసు. సో మన యొక్క బీవైఎల్ ఏం చేయబోతుందంటే ఎన్ఎఫ్టీకి ఒక యూటిలిటీ పెట్టడం, ఎన్ఎఫ్టీస్ కి ఒక రిటర్న్స్ ఇవ్వడం, స్టేకింగ్ రివర్స్ ఇవ్వడం, దాన్ని యూజ్ చేయడం, ఇవన్నీ పెట్టడం ద్వారా మనకి రియల్ టైం బెనిఫిట్స్ అనేవి రాబోతున్నాయి. సో ఆ దాని మీద ఈ ఎన్ఎఫ్టీస్ ని ఒక మంచి ప్రొపగండా చేయడం, మంచి స్టేబుల్ గా చేయడానికి మన బీవైఎల్ ప్రాజెక్ట్ అనేది చాలా సపోర్ట్ అవుతుంది. అండ్
ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. వెరీ సూన్ మనకి లాంచ్ అవడానికి రెడీగా ఉందన్నమాట. సో ఇది లైక్ మనకి మెటావర్ల్డ్ లో ఒక టాప్ ఎర్నింగ్ సిస్టమ్ అనేది మనకి BYL లో రాబోతుంది. గెట్ రెడీగా ఉండండి. సో చాలా మంది లీడర్స్ డౌట్ ఏంటంటే సార్ దీనికి కొత్త రిఫరల్ స్ట్రక్చర్ వస్తుందా, లేదంటే సేమ్ రిఫరల్ స్ట్రక్చర్ వస్తుందా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు. సో దానికి ఆల్మోస్ట్ సేమ్ రిఫరల్ స్ట్రక్చర్ వస్తుంది. బట్ ఇంకా కన్ఫామ్ గా చెప్పలేము. దాని గురించి అప్డేట్ వచ్చినప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడైతే వాట్ ఈస్ వాట్ అనేది బేసిక్ గా మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో లైక్ ఇంకా మనకి ఇప్పుడు డబ్ల్యూ అకాడమీ ఓపెన్ అవుతుంది, వర్చువల్ సిటీ ఓపెన్ అవబోతుంది, డబ్ల్యూ పంప్ అండ్ సోలానా బ్లాక్ చైన్ మీద రాబోతుంది, BYL ఓపెన్ అయిపోతుంది, T&S లైవ్ నడుస్తుంది, WDEX లైవ్ నడుస్తుంది. సో WDEX గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐ హోప్ నరేష్ సార్ కెన్ ఐ కంటిన్యూ ఫర్ 3 more minutes? యా గో హెడ్ సార్. యా థ్యాంక్ యూ. సో ఇప్పుడు WDEX అనేది మనకి ఏంటంటే ఒక Web3 ఎక్స్చేంజ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మిడిల్ మ్యాన్ తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ WDEX లో కంప్లీట్ గా లిక్విడిటీ మనమే పెడుతున్నామా, ఎర్నింగ్స్ మనమే తీసుకుంటున్నామా, సో మిడిల్ మ్యాన్ అనేటోళ్ళు లేరు. చాలా సేఫ్ గా మనకి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ POL బ్లాక్ చైన్ లో రికార్డ్ అవుతుంది. సో ఇలా వన్ ఆఫ్ ద పాలిగాన్ బ్లాక్ చైన్ లో టాప్ 5th లో మనం ఓన్లీ 3 పేర్స్ తో ఉన్నాం అంటే మన WDEX అనేది ఎంత ట్రెమెండస్ గా సక్సెస్ అయిందనేది మీరు అర్థం చేసుకోండి. సో ఒక WDEX మీకు కావాలి అంటే మీరు ఒక Web3 వ్యాలెట్ వేసుకోవాలి. అది మెటామాస్క్ కానీ ఇంకేదైనా వ్యాలెట్ కానీ వేసుకోవాలి. సో మీరు ఈ WDEX లింక్ తీసుకెళ్లి మీరు బ్రౌజ్ చేసినట్లయితే ఆ వ్యాలెట్ కనెక్ట్ అవుతుంది. మీరు అందులో POL టోకెన్స్ యాజ్ ఎ గ్యాస్ ఫీజ్ గా పెట్టుకొని మీరు ఇప్పుడు రైట్ నౌ ట్రేడ్ చేయడానికి మనకి USDT DAI అండ్ POL CES కాయిన్స్ అనేవి స్వాపింగ్ కి మాత్రం లిక్విడిటీ అనేది ఉండడం జరిగింది. సో ఇంకా WDEX ఏ విధంగా యూజ్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఇది గైడ్ మొత్తం మనం టోకెన్స్ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అండ్ అక్కడ గ్యాస్ ఫీజ్ సెట్టింగ్స్ అవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడ ఒక పూల్స్ ట్యాబ్ మనం ఓపెన్ చేసినట్లయితే WDEX లో మీకు యాడ్ లిక్విడిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఈ లిక్విడిటీ త్రీ రేంజెస్ ఉంటాయి, 3 మోడల్స్ ఉంటాయి. నారో రేంజ్, మిడ్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ అని చెప్పేసి ఉంటది. ఈ రేంజెస్ లో మీరు లిక్విడిటీ కనుక సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే నేను పెట్టాను. సో నేను నారో రేంజ్ లో పెట్టాను. అరౌండ్ నాకు ఒక డైలీ ఒక $2 అయితే నాకు క్రెడిట్ అవుతున్నాయి. నారో రేంజ్ లో పెట్టాను నేను. మొన్న ఏం జరిగిందంటే నా రేంజ్ అనేది దాటిపోయింది. నేను $5 to $6 మధ్యలో నేను పెట్టాను. మొన్న నా రేంజ్ దాటిపోయి నాకు అవుట్ ఆఫ్ రేంజ్ అనేది రావడం జరిగింది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు మీ లిక్విడిటీని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో 100% రిమూవ్ చేస్తారు. అక్కడ ఆప్షన్ వస్తుంది రిమూవ్ లిక్విడిటీ అని కొడితే 25%, 50%, 75%, 100% అనేది చూసుకొని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రానున్న రోజుల్లో మనకి ఫార్మింగ్ అనే ఆప్షన్ కూడా రాబోతుంది. ఈ ఫార్మింగ్ అనే ఆప్షన్ లో కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ లాక్ చేసి పెట్టినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేవి రాబోతున్నాయి. సో ఈ విధంగా WDEX అనేది మనకి చాలా సేఫ్ గా ముందుకెళ్తుంది. ఇంకా రెడీగా మనం ముందుకెళ్తాం. ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేవి ఇంకా యూటిలిటీస్ అనేవి మనకు రాబోతున్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, మనకి ఒక రోజులో కవర్ అయ్యే టాపిక్స్ కావు ఇవన్నీ కూడా. సో ఓవరాల్ గా ద మోర్ యూ రీసెర్చ్, ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ కెన్ ఎర్న్ అండ్ ద మోర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద టీమ్ అనమాట. సో దిస్ ఈజ్ రాజన్ క్రిప్టో మై పార్ట్. ఐ హోప్ నేను అనుకునే అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. అండ్ వర్చువల్ ఎకోసిటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎలా ఉండబోతుందంటే మీరు ఎవ్వరు కూడా బిలీవ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్స్ గురించి మాట్లాడితే నెక్స్ట్ డేటా ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్ చైన్ ఆల్రెడీ మెటావర్స్ ఇప్పుడు రన్ అవుతుంది. సో మనం ఎలా సార్ బై చేస్తాము అంటే మీకు ఏ ప్లేస్ అయితే కావాలో ఎంటైర్ వరల్డ్ లో ఆ ప్లేస్ ని మీరు ఇక్కడ వర్చువల్ గా బై చేసుకోవచ్చు. సార్ బై చేసుకుంటే దాన్ని సెల్ చేసుకునే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు సార్ ఆబ్వియస్లీ. ఇక్కడ చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నెక్స్ట్ ఎర్త్ డేటా అయినా ఇది ఒక బ్లాక్ చైన్. ఇక్కడికి వెళ్ళేసి మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ ల్యాండ్ మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ల్యాండ్ సరే ఎవరో స్క్రీన్ మీద టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నారు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సో ఇక్కడ వెళ్ళినట్టయితే ఇది ఒక NFT వర్షన్ లో మనం ఇక్కడ ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ ప్లేస్ ఏదైనా చెప్పండి సార్. తాజ్ మహల్ గురించి మాట్లాడుతున్నాం. తాజ్ మహల్ ఇంకెందుకు మన హైదరాబాద్ ఏంది, చార్మినార్. ఓకే. సో చార్మినార్ లో ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ ల్యాండ్ ఎలా ఉంటది పరిస్థితి అంటే చూపెడతాం మీకు. హైదరాబాద్ ఇక్కడ మ్యాప్ మొత్తం మీకు రిస్టోర్ అవుతుంది.
చార్మినార్. చార్మినార్ని జూమ్ అవుట్ చేసేసి యాక్చువల్ దీనికి ఒక కంప్లీట్ సెషన్ పడుద్ది. సో ఇప్పుడు ఒక సర్టెన్ ఏరియాని మనం ఇక్కడ ఒక టైల్స్ రూపంలో 1/1 స్క్వేర్ ఫుట్ రూపంలో మనకి ల్యాండ్ అనేది మనం పర్చేజ్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దాని ప్రైస్ ఎంత అయ్యింది అనేది మనకు చూపెడుతుంది. మేబీ నా వైఫై తక్కువ ఉంది కావచ్చు, నాకు లోడ్ అవ్వట్లేదు. సో నేను యాక్చువల్ ట్రై చేశాను బై చేద్దామని, కానీ 2 years బ్యాక్ ఎవరో బై చేశారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 11 times 10 times రిటర్న్స్ అనేవి రావడం జరిగింది. ఈ రోజు నేను బై చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి బై చేసుకోవాలి, వాళ్ళు ఆల్రెడీ ఓన్ చేసుకున్నారు. సో ఏంటి సార్ ఉపయోగము అంటే, ఇప్పుడు రేపన్నాడు వర్చువల్ టూర్స్ ఏమన్నా జరిగినప్పుడు దాన్ని ఓన్ చేసుకున్న సైట్ ఓనర్కే దాని యొక్క ఎంట్రీ ఫీజులు కానీ ఇవన్నీ ఫీజులు అనేవి వాళ్ళకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి మన ఎకో సిటీ కూడా రావడం జరుగుతుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మీరు స్టే చేసుకోవాలన్నా. నరేష్ సార్, యూ కెన్ కంటిన్యూ. ఐ థింక్ ఐఎమ్ డన్. నాకు నెట్ అనేది రావడం లేదు. సో దిస్ ఈజ్ మై పార్ట్ లీడర్స్. ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇది లోడ్ అయితే నేను మళ్ళీ లాస్ట్లో వస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెషన్. నేను మన మెటాఫోర్స్ గురించి కాకుండా నేను చాలా కాయిన్ గురించి అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను కవర్ చేశాను అనుకుంటాను. నాలెడ్జ్ నేర్చుకోండి, దానివల్ల మనం ఎక్కడైనా ఈజీగా ఫైట్ చేయగలుగుతాం. మనకి టీం అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ గో హెడ్. దిస్ ఇస్ రాజన్ గుప్తా సైనింగ్ ఆఫ్. Yeah. Thank you, sir. Thank you very much. So nice presentation. సో చాలా అద్భుతంగా టెక్నికల్గా మెటావేల్లో ప్రతి ఒక్క చిన్న పాయింట్స్ని ఎలా ముందుకెళ్తున్నాయనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు బిహాఫ్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్ సార్, వన్ మోర్ టైం. ఓకే అండి, చూశారు కదండి, మనమందరం కూడా డైలీ ఇన్ని రోజులు సిఈఎస్ కాయిన్ గురించి ఎప్పుడు లిస్ట్ అవుతుందా, ఎప్పుడు మనకు ముందుకు పోతామా, ఎప్పుడు కాయిన్ ప్రైస్ పెరుగుతుందా అని పరుగులు తీయడం మొదలుపెట్టాము. కానీ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిజంగా చెప్పడం ఒక మాట ఏంటంటే, ఇప్పటిదాకా పరుగులు తీల్సింది చాలు. ఇప్పుడు పరుగులు తీయాల్సింది ఏంటంటే సిఎస్ కాయిన్ అర్నింగ్ చేయాల్సిన పద్ధతి. సిఎస్ కాయిన్స్ ఏ ఏ పద్ధతిలో అర్నింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇంకా ఇంకా హోల్డింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారా, వాళ్ళతో కాయిన్స్ కొనిపించండి, కొన్ని స్లాట్లు బై చేపించి. ఓకే, మరి రానున్న రోజుల్లో బూస్టర్ ప్రోగ్రామ్ రాబోతుంది, బూస్ట్ యువర్ లెవెల్. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నంత ప్రకారంగా నేను గతంలో లాడో గారితో ఈ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఐ మీన్ హీ హాజ్ ఆల్సో అనౌన్స్డ్ దట్. సో ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో ఈ ప్రోగ్రామ్స్ గురించి కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. సో వాటికన్నా అంటే ఆ రోజు చెప్పిన బూస్టర్ ప్రోగ్రామ్ కన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది లాస్ట్ 2 days బ్యాక్ మనకు వచ్చిన వీడియోలో చెప్పడం జరిగింది. సో కాబట్టి సో ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయడం ఏంటంటే, మనము ఎంతమందికి ఈ ప్లాట్ఫామ్ గురించి తెలియజేస్తాం. ఒకవేళ కాయిన్స్ బై చేస్తారా, బై చేయనియండి ఇన్వెస్టర్గా. సో మనకు కూడా ఒక ప్రమోషనల్ ఇన్కమ్ సోర్స్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా T&S ప్రోగ్రామ్తో కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఇక్కడ సిఎస్ కాయిన్ ఒక్కటే కాదండి మనకు లైఫ్. ఇప్పటిదాకా మీకు సిఎస్ కాయిన్ పర్చేజ్ చేసినందుకు ఎలా ఒక లైఫ్నిచ్చిందో, అలాగే మీకు చెప్పిన ఎన్ఎఫ్టీస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, గేమింగ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కావచ్చు, అండ్ మెటావర్స్ టెక్నాలజీ కావచ్చు, రియల్ ఎస్టేట్ స్టేకింగ్ గురించి కావచ్చు, అండ్ లిక్విడిటీ పూల్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా అలాంటి ఇంకొక రకమైన ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేయగలుగుతున్నాయండి. మరి వీటిని మనము ఖచ్చితంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ని ఖచ్చితంగా జనరేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఎవరు కూడా మేము రెఫర్ చేయలేం సార్, రెఫర్ చేయలేమని కాదు సార్. ఇక్కడ మెటావేల్ బిజినెస్ ఆపర్చునిటీ క్లియర్ కట్గా చెబుతోంది. ఒక బిజినెస్ మోడల్, ఓకే, ఒక బిజినెస్ మోడల్లో మీకు ముందుకు తీసుకెళ్తోంది. సో బిజినెస్ మోడల్ అంటే ఏంటి? ఎవరు ఒక లైక్ మీరు మార్కెట్లో చూస్తుంటారు బిజినెస్ మోడల్స్ అంటే, సేల్స్ చేసేవాళ్ళు సేల్స్ చేస్తుంటారు, హోల్డింగ్ చేసేవాళ్ళు హోల్డింగ్ చేసి, పర్చేజ్ చేసి హోల్డ్ చేసుకొని కూడా సంపాదిస్తుంటారు. లైక్ రియల్ ఎస్టేట్ కావచ్చు, లైక్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అదే బ్యాంకులో పనిచేసి శాలరీ తీసుకొని డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు. అదే బ్యాంక్లో లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో దిస్ ఇస్ అంటే ఇవన్నీ ఒక బిజినెస్ మోడల్ కిందకు వస్తుందండి. సో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మెటావేల్ ఈజ్ నాట్ ఏ
ఎంఎల్ఎం కంపెనీ సిస్టమ్ అయితే కాదు. ప్రతి ఒక్క బిజినెస్ మోడల్లో మీకు ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ వేరే, మీ యొక్క నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం వేరే అండి. సో నెట్వర్క్ క్రియేట్ చేసుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు ఎంత ప్రాపర్గా ఈ సబ్జెక్ట్ని నేర్పించే వాళ్ళు మీకు అప్లైనర్గా ఉండాలి. అదేవిధంగా మీరు ఈ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడానికి ఎంత మీకు సహకారం తీసుకోగలుగుతున్నారు. ఇలా ఒక ప్రాపర్గా మీరు నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో మన టీంలో ప్రతి ఒక్క లీడర్స్, ఇక్కడ చాలామంది మన టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ డైలీ జూమ్ మీటింగ్ చెప్తున్నారు, అదేవిధంగా ఫీల్డ్ మీటింగ్ చేస్తున్నారు, అదేవిధంగా మనకు అప్పుడప్పుడు మీటింగ్స్ కూడా పెడుతున్నాం, డైరెక్ట్ ఆఫ్లైన్ మీటింగ్స్. ఇలా అద్భుతమైన టీం మీకు కనెక్టివిటీ ఉందంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అండ్ ఎన్నోసార్లు మేము లాడో గారిని కలవడం జరిగింది, మీ అందరి మీద స్క్రీన్లో చూస్తున్నారు. సో ప్రతి ఒక్క లీడర్ కూడా అక్కడ కలిసి మేము ఎంతో నాలెడ్జ్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ అనేది ఒక జస్ట్ జాయిన్ అవ్వడంతో జరగదండి. కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే విధానంతోనే మనకి ఈరోజు అందరం ఎంతో మంది సక్సెస్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే మెటావేల్లో ఎన్నో లక్షల ఐడీస్ లాగిన్ అయ్యాయి, కానీ ఎంతమంది సక్సెస్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీకు అలాంటి సపోర్టెడ్ సిస్టమ్స్ని పెట్టుకోవాలి. అందుకోసమే నేను డైలీ జూమ్ మీటింగ్స్ అప్పుడప్పుడు మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ అందరు లీడర్స్కి చెప్పడం ఏంటంటే, మెటావేల్ ఈజ్ నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటారు, మీరు ఒక గుడ్ విల్ని క్రియేట్ చేసుకుంటారు. ఈ ప్రాజెక్ట్ని ఎంతమందికి తెలియజేస్తారో మీరు అంత ఒక నెట్వర్క్ పెరుగుతుంది, అంటే మీకు ఒక గుడ్ విల్ పెరుగుతుంది అనమాట. ఇన్కమ్ నెట్వర్క్ పెరుగుతున్నాడు ఆటోమేటిక్గా. సో అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనకి ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయడం ద్వారా మనం పబ్లిసిటీ చేసినా చేయకపోయినా మీ నెట్వర్క్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతోంది. ఇలా కాయిన్ మార్కెట్ క్యాప్లో ఎంతో మంది క్రిప్టో కరెన్సీ గురించి చూసి నేర్చుకుంటున్నారు. ఇలా కాయిన్ ఎక్స్చేంజెస్ వచ్చాయంటే మీరు ఈరోజు ఏదైతే దొరుకుతుందో ఆ ప్రైస్ని మళ్ళీ క్యాచ్ చేయలేరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, జస్ట్ వెరీ సూన్ రానున్న ఒక 10 డేస్లో కావచ్చు, ఆల్రెడీ ఈరోజు 17th, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ మంత్ ఎండ్. సో ఈ మంత్ ఎండ్ లోపల మనకు సిఎస్ కాయిన్ అనేది ఆల్రెడీ యూటిలిటీలోకి రాకపోతుంది. అంటే TNS ప్రోగ్రామ్కి లాగిన్ చేయడానికి కావాల్సిన $10 రిమూవ్ చేసి సిఎస్ కాయిన్ని లాగిన్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటిదాకా యూటిలిటీ లేనప్పుడే ఇంత ప్రైస్ పెరిగింది. ఒక్కసారి యూటిలిటీ సిస్టమ్స్ వచ్చాయంటే చాలు, మీరందరూ కూడా మళ్ళీ కాయిన్ని ప్రైస్ని క్యాచ్ చేయలేరు. సో కాబట్టి నేను చెప్పడం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టర్, బై టు మ్యాక్సిమం కాయిన్స్. అది పర్సనల్ మీ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ వాల్యూమ్ని, ట్రేడ్ ఎక్స్పీరియన్స్ని చూసి మేము చెప్తున్నాం. కాబట్టి మీరు ఎంతవరకు బై చేయాలా, ఎంతవరకు లేదనేది మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి ఒకటి. అండ్ రెండవది, నాకు కాదు అనుకుంటే ఖచ్చితంగా యాజ్ ఎ ఇన్వెస్టర్ అయినా కావచ్చు, యాజ్ ఎ వర్కర్ అయినా కావచ్చు, మీరు ఇన్వెస్టర్ అయినారు కదా నేను రెఫరెన్స్ చేయరు అనుకుంటే అక్కడే మీరు పొరపాటు వేస్తారండి. ఎందుకంటే మెటావేల్ ప్రాజెక్ట్లో మనకు బిజినెస్ మోడల్ కాబట్టి మీకు ఉన్నంతలో, మీకు సమయం కుదిరినంతలో ఈ ప్రాజెక్ట్ గురించి నాలెడ్జ్ తెలియజేయడం చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఒక అవగాహనలు బాగా పెరుగుతాయి. కాయిన్ ఎలా హోల్డ్ చేసుకోవాలి, తర్వాత NFT అంటే ఏంటి, ఇలా మనం ఎంత ఎక్కువ సార్లు మాట్లాడితే అంత ఎక్కువ సార్లు మనకు ఈ ప్రాజెక్ట్ గురించి బాగా గుర్తుండిపోతున్నాడు. మీకు అందరికి చెప్తుంటారు, మీరు ఎన్నిసార్లు చదివితే బిజినెస్ని, బుక్స్ చిన్నప్పుడు పుస్తకాలను ఎన్నిసార్లు చదివితే అంత బాగా గుర్తుంటుందంటారు మనకు. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న మన లైఫ్ జనరేషన్లో చదవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి వింటూ నలుగురికి చెప్పండి చాలు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయం మీకు కళ్ళల్లో ఉండిపోతుంది. ఆ రోజు చూడండి, మీకు మెటావేల్ బిజినెస్ల గురించి ఇన్కమ్ సోర్స్ ₹10 ఎక్స్పెక్ట్ చేస్తే ₹100 మీకు దొరుకుతుంది. డామ్ షూర్ అండి. ఇక్కడ ఎవరైతే నేను చెప్పిన షేరింగ్ ప్రాసెస్ని ఫాలో అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లైఫ్లో మాకు ఏదో ఒక ₹10 దొరుకుతుందని జాయిన్ అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ చేంజ్ అయిపోయి ₹100 దొరికింది. ఓకే. సో కాబట్టి ఈ జస్ట్ షేరింగ్ నాలెడ్జ్ని యాజ్ ఎ ఇన్వెస్టర్ అయినా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్క చేతిలో ఉంటుంది. సో ఈ సహకారాలని చేసుకోండి. ఇక
పూలింగ్ అన్ని విషయాలు అంటే ఐ మీన్ లిక్విడిటీ పూలింగ్ గురించి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకోండి. అంటే ఐ మీన్ యూ కెన్ సీ దియర్ సార్, ఒక్కసారి స్క్రీన్ కనబడ చెప్పండి నాకు. యా సో ఇంతకుముందు లిక్విడిటీ పూల్ గురించి చెప్పారు. సో లిక్విడిటీ పూలింగ్ అంటే డెక్స్ లో వెళ్ళేసి మీరు జనరల్ గా కాయిన్ ని సెల్ చేయాలనుకుంటే మీ ఇష్టం. ఇలా కాయిన్ ని మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అలా కాయిన్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్స్చేంజెస్ లో సెల్ చేయడం, దిస్ ఇస్ కామన్. ఓకే, చూడొచ్చు కాయిన్స్ సెల్లింగ్, ఇమీడియట్లీ మీ కాయిన్ సెల్ అయిపోతుంది. అండ్ ఇదే విధంగా ఈ ఫీజు ఏదైతే ఉందో అవి ఎవరైతే ఈ పూల్స్ లో లిక్విడిటీ పూల్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇదే ఒక అడ్వాంటేజ్ అండి. చాలా వరకు మనకు ఎన్నో రోజులు కాయిన్స్ ని అండ్ బయింగ్ సెల్లింగ్ చేసినప్పుడు డెక్స్ లో కావచ్చు, ఎక్స్చేంజెస్ లో కావచ్చు, ఆ 2% 3% అనేది కంపెనీకి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ లిక్విడిటీ పూల్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఆ ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. మనకు గత 24 గంటల్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇవన్నీ. సో 24 గంటల్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇవి. ఈ 24 గంటల్లో వచ్చిన ఎవరైతే పూల్స్ లో పోల్ అండ్ యూఎస్డిటీ, సిఎస్ అండ్ యూఎస్డిటీ, పోల్ అండ్ డై ఎవరైతే పెట్టారో వాళ్ళకి సంబంధించిన ప్రాఫిట్స్ ని ఇన్కమ్ ఇలా షేర్ అవ్వడం జరిగింది. సో కాబట్టి చూడండి, సిఎస్ అండ్ యూఎస్డిటీ 2.92 మిలియన్ పెట్టారు. అదేవిధంగా 1.26 మిలియన్స్ లాస్ట్ 24 అవర్స్ అండ్ 3.78K మనకు ఇన్కమ్ ప్రాఫిట్ జనరేట్ అయింది సిఎస్ కాయిన్ ద్వారా అండ్ 66.44% యాన్యువల్ రేషియో. సో ఈ పర్సంటేజ్ రేషియో చూడండి ఎప్పటికప్పుడు మారుతుండొచ్చు, కానీ యాజ్ ఏ మై ఎక్స్పీరియన్స్ రియల్ ప్రాఫిట్ ని జనరేట్ చేస్తుంది అండ్ గుడ్ ప్రాఫిట్ అండి. ఇది 66% సంవత్సరానికి అంటే ఇది ఒక మంచి ప్రాఫిట్ అండి. ఎందుకంటే మీరందరూ కూడా మంత్లీ ఇన్కమ్ కోసం, డైలీ ఇన్కమ్ కోసం ఎవరైనా రియల్ బిజినెస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే లైక్ ఎఫ్డి పెడుతుంటారు అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతుంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ సంవత్సరానికి 12% ఇస్తున్నారండి, 12 నుంచి 18% ప్రాఫిట్ యావరేజ్ గా. అదేవిధంగా ఎఫ్డి పెడితే 7%, ఓకే, ఆర్డి పెడితే 6%, ఇంకా ఎలాంటి ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో పెట్టినా కూడా 14 to 15%. మాక్సిమం వేసుకుందాం, ఇంకా ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లోనైనా 24% ఎక్కడ ఎక్కువ ప్రాఫిట్ రాదండి. అంటే ఈవెన్ దో రియల్ ఎస్టేట్ లో పెట్టినా కూడా 24% కన్నా ఎక్కువ రాదు మాక్సిమం. మరి అలాంటిది 66% మనకు యాన్యువల్ గా కనబడుతుంది ఇక్కడ యావరేజ్ గా, ఇంకా కొన్ని సందర్భాలు ఎక్కువ. అదే విధంగా పోల్ అండ్ యూఎస్డిటీ 225 అండ్ పోల్ అండ్ డై 495% అండి. సో ఇలా మీకు సంబంధించిన కాయిన్స్ ని అప్పుడప్పుడు మీకు సంబంధించిన కాయిన్స్ ని అండ్ డాలర్స్ ని అదేవిధంగా ఎప్పుడు కావాలంటే ఎక్కువ ప్రాఫిట్స్ కావాలంటే అది సిఎస్ లో నుంచి యూఎస్డిటీ పెట్టండి, లేదంటే సిఎస్ ని సెల్ చేసి పోల్ అండ్ డైలో పెట్టండి, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా. ఇలా ఏదో ఒక రకంగా లిక్విడిటీ పూల్స్ లో మీరు పార్టిసిపేషన్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ని తీసుకోవచ్చు. 495% అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు $100 పెడితే $500 పర్ ఇయర్ వస్తుందండి. ఓకే, సో ఇలా లిక్విడిటీని ప్రొవైడ్ చేసి కూడా ఇన్కమ్ సోర్స్ తీసుకోవడం అంటే దిస్ ఈజ్ అన్ఇమాజినబుల్ సిస్టమ్ అండి. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఏ కాయిన్ కూడా ఇలాంటి ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయలేదు. ఓకే, అండ్ అదేవిధంగా ఈరోజు మనకు రాజేంద్ర కూడా చాలా ఆప్షన్స్ చూపించారు. వేల్ బిట్, మెటా వేల్ గురించి వైట్ పేపర్ మనకి ఇచ్చిన లింక్స్ ని ద్వారా ఎన్నో విషయాలు తెలియజేశారు. వీటన్నిటిని ఇంకొకసారి కూడా మీకు తీరిక ఉంటే లైవ్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది, మళ్ళీ ఇంకొకసారి యూట్యూబ్ లో కూడా చూడండి. ప్రతి ఒక్క విషయాన్ని ఏమేమి అప్డేట్ రాబోతున్నాయి. ఖచ్చితంగా వేల్ బిట్ కాయిన్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, ఇట్స్ గ్యారంటీ. కానీ ఫాలో అవ్వాల్సిన రూల్స్, కాయిన్స్ ని ఇంక్రీజ్ చేసుకోండి, TNDS ప్రోగ్రామ్ ని ఇంక్రీజ్ చేయండి. డైలీ జూమ్ మీటింగ్స్ ఎప్పుడైనా అటెండెన్స్ ఉందంటే ఖచ్చితంగా మీరు మీ టీంని, కొత్త టీంని యాక్టివ్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్లో ఎన్నో ఛానల్స్ మనం పెడుతున్నాం, వాటిని షేర్ చేయండి. ఖచ్చితంగా బిజినెస్ ని ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేసుకోండి. సో రానున్న రోజుల్లో ఈ ప్రమోషన్ మీకు ఏదైతే ఉందో, నిజం చెప్తున్నా అండి, బిఫోర్ ఏదైనా లాంచింగ్ కన్నా ముందే మీరు ప్రమోషన్ చేసుకునంటే డామ్ షూర్ మీరు డే 1 10 లక్షలు 20 లక్షలు అర్నింగ్ చేసుకునే అవకాశం మీకు ఎన్నో సార్లు ఉంటుంది. సో కాబట్టి వేల్డెక్స్ మెటావేల్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ TNDS ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా ప్రమోషన్ చేయండి. మళ్ళీ బూస్ట్ అండ్ యువర్ లెవెల్ గురించి రానున్న రోజుల్లో అప్డేట్స్ వస్తాయి. వీటితో పాటు మీ ఇన్కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. సో దిస్ ఈజ్ మై సైడ్ అండి. ఓకే, సో ఎనీ వన్ మోర్ co-host leaders, Ravi sir, any Santosh sir, anybody available? So one more last conclusion ఇవ్వండి.
యా, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేంద్ర సార్, స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత టెక్నికల్గా ఉందా అని చాలా ఇది డిఫరెంట్ అయిపోయింది సార్. ఎందుకంటే స్టార్టింగ్లో సారు మేము జాయిన్ అయినప్పుడు క్లాసిక్ చెప్తా ఉంటేనే ఇది ఇంత టెన్షన్గా ఉందా, ఈ ప్రోగ్రామ్ ఇలాగుందా అని మేము బాధపడింటిమి. అంటే బాధ మీన్స్ తలకు పోయలేదు అనుకోండి. కానీ చెప్పగా చెప్పగా వినగా వినగా ఈజీ అయిపోయింది. తర్వాత యూనిట్ వర్డ్స్ అలాగే అనిపించింది. ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ సార్ చెప్తే ఇదంతా మనం నేర్చుకుంటామా, ఈ రిస్క్ ఇంత ఇంత తలకు మనకు పోతుందా అని ప్రతి ఒక్క లీడర్కి వస్తుంది సార్. ఇది ఎట్లుంటుందంటే సార్, ఎడ్యుకేషన్ అనేది ఆ చెప్తా అంటే ఒక రకంగా అర్థమవుతుంది, చేసుకుంటా పోతా అంటే ఇంకొక రకంగా అర్థమైపోతుంది. అంతే సార్. ఈ యొక్క మెటావేల్ అనేది అనంతం. ఒకటి కోటి నిన్న సార్ చెప్పాడు లాడో సార్ వీడియోలో. మనం ఇంతవరకు 2.5 years లో ఎంతో మంది లైఫ్, వేల మంది లైఫ్ చేంజ్ అని సంతోషపడుతున్నాం. కాకపోతే సార్ నోట్ నుంచి ఏమొచ్చింది నిన్న, కేవలం మీరు ఇప్పటి వరకు వర్క్ చేసిన దాంట్లో 5% మాత్రమే ఫ్రూట్స్ తిన్నారు, ఇంకా 95% ఉంది అంటే ఇంకా చూడండి సార్ ఇంకెంత ఉంటుంది అనేది. ప్రతి సతి నేను చెప్తా ఉంటాను, నా లైఫ్ చేంజ్ అయితే చాలని నేను దీంట్లో ఎంటర్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు నా లైఫ్ కాదు, 7 తరాలకు లైఫ్ ఇచ్చేంత ప్రాజెక్ట్ ఈ యొక్క మెటాఫోర్స్ అలియాస్ మెటావేలు. ప్రతి ప్రాజెక్ట్లోనూ ఒక్కొక్క మజా ఉంది సార్. 100% మజా ఉంది. ఇంతను గ్రాఫ్ ఇదంతా మనకు వచ్చి నెలలు కాలేదు, కేవలం 3-4 రోజుల్లోనే రాజేంద్ర సార్ ఇంత సెర్చ్ చేసి ఆయన ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అంటే ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు ఈ యొక్క 6 to 7 months సార్ చేతిలో నేను 2-3 ప్రోగ్రామ్స్ వెళ్ళాను సార్. ఎందుకు అంటే సార్ 4,000 పెట్టి ఎందుకు రావాలని సార్, మనం యూట్యూబ్లో చూస్తామన్న వాడే నేను బెంగళూరులోనే. కానీ అక్కడికి పోయిన తర్వాత తెలిసింది సార్, ఆ ప్రాజెక్ట్ బ్లాక్ చైన్ అంటే ఏంటి అని. వేరే వేరే ఫారిన్ నుంచి వచ్చిన లీడర్స్ వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. అటువంటి దాంట్లో మన ఆన్లైన్ వాళ్ళ టీంలో ఇటువంటి రాజేందర్ సారు, నరేష్ సారు ఎడ్యుకేషన్ తీసుకొని మనకి ఇచ్చేది చాలా అంటే చాలా గ్రేట్నెస్. గొప్పగా చెప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇదే బెంగళూరులో కేవలం 21 daysకి 16,000 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు. బ్లాక్ చైన్ అంటే ఏంటి, చాట్ జీటీపీ అంటే ఏంటి, ఏఐ టెక్నాలజీ అని, అవన్నీ మన దాంట్లోనే ఇప్పుడు వస్తున్నాయి. మనం వస్తున్నాయి కాదు సార్, వచ్చినాయి. దీంట్లో మనం ఒక పార్ట్నర్ గా ఉన్నాం, షేర్ హోల్డర్ గా ఉన్నాం, ఓనర్ గా ఉన్నాం. దాన్ని మనం చెప్పుకుందాం. ఈ 6 నెలలు 7 నెలలు అయ్యో మీ ఇట్లాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి, ఒకటి మార్కెట్కి రాలేదు కాయను, ఇవన్నీ తలనొప్పులు, మీరేమో డబ్బా కొట్టుకుంటున్నారు అన్న లీడర్స్ వందల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ముక్కు పైన చేసుకొని, సార్ మీరు చెప్పింది నిజమే సార్, ఆ రోజు ముందుకు వచ్చి కాయిన్లు కొనింటే బాగుంటాండే, మీతో పాటు నేను జర్నీ చేసింటే బాగుంటాండే. ఇటువంటి ఇంకా ఇది స్టార్టింగే. ఇంకొక ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత ఇదే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు స్టెప్ వేయలేరు, అక్కడే ఉంటారు వాళ్ళు. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం ఏం తెలుసా సార్, డోర్ టు డోర్ ఈ ప్రాజెక్ట్ చెప్పేంత మజా ఇందులో ఉంది. ఎవరైనా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఒక 15 to 20 years ఆడబిడ్డ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, పాపా ఇట్టుందని చెప్తాం. ఎందుకంటే మనం వాళ్ళ తండ్రి తల్లి స్థానాన్ని తీసుకొని ఆ బిడ్డకు మనకు లైఫ్ ఇచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే మినిమం ఆ బిడ్డ దగ్గర ఒక 50-100 కాయిన్స్ ఉండేసేసి ఆమె ఎడ్యుకేషన్ తీసుకోయిందంటే 100% ఆ బిడ్డకు లైఫ్ ఇచ్చినట్లే. అది నేను అనుకుంటున్నా సార్. అటువంటి ప్రాజెక్ట్ మనకు అందజేసిన లాడో సార్ స్పెషల్ థ్యాంక్స్. ఆ లాడో నుంచి నరేష్ సార్కి వచ్చి, నరేష్ సార్ నుంచి మనకి వేలాది మందికి ఈ ప్రాజెక్ట్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తున్న దానికి ఆన్లైన్ వరల్డ్ టీమ్ క్రియేటర్ నరేష్ గైక్వాడ్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇంత హార్ట్ఫుల్గా ఎందుకు చెప్తున్నామంటే, ఈ యొక్క 4-5 days నుంచి ప్రతి ఒక్కరు ఫోన్లు పాత వాళ్ళంతా, సార్ ఇట్లా సార్, సారీ సార్, సార్ ఇంకా చేస్తాం సార్ అని ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి. మనము గ్రాప్ చేద్దాం. వాళ్ళు అది బై మిస్టేక్ డబ్బు అనేది ఒక తర ఉచ్చా ఉన్నట్ల, ఎక్కడ డబ్బు వస్తే అక్కడ మనం పోతా ఉంటాం. కానీ ఇక్కడే ఉందని చూపెట్టడం మన లీడర్స్ ఒక సపోర్టింగ్ అనుకుంటున్నాను నేను. ఆ సపోర్ట్ మన ఆన్లైన్ వాళ్ళ టీంలో ఇస్తున్నాము. ఎంతో మంది లీడర్స్ ఆల్రెడీ యూట్యూబ్స్ పెట్టుకొని క్షణం మన దాని గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. మనము వాళ్ళకట్లా మనం కావాలని నా ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ నరేష్ సార్, రాజేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది, 9:40. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అండి, ఇంతసేపు అయినా ఉన్నందుకు. చాలా అద్భుతమైన సెక్షన్ ఈరోజు జరిగింది. సో మళ్ళీ ఇలాంటి సెక్షన్స్ చాలా ఉండబోతున్నాయి. సో మీరందరూ కూడా ఇలాంటి సెక్షన్కి మీ సహకారం, కొత్త టీంని తీసుకొచ్చుంటే సో మాకు ఇంకా యాక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. గుడ్ నైట్ టు ఆల్. వీఆర్ విత్ యూ. సో ఎనీ మోర్ ఇన్ఫర్మేషన్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి మీ యూట్యూబ్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ జగన్ బాయ్ వచ్చిండు.
ఓ జగ్గు Let's బాయ్ సార్. welcome Jagan and యా జగ్గు సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్.